నా పేరు వేడియం భాస్కర్. నేను శ్రీనారాయణ గోసేవ ట్రస్ట్ వ్యవస్థాపకుడిని. ఈరోజు ఉదయం శ్రీనారాయణ గోసేవ ట్రస్ట్ తరఫున అభ్యుదయ రైతులకి సన్మానం జరిగింది. అందులో భాగంగా శ్రీ చందూల్ కుమార్ గారు ఈ 2 రోజుల క్రితం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కుప్పం పర్యటనలో ఆయన సమక్షంలో ప్రకృతి వ్యవసాయం యొక్క గొప్పదనాన్ని గురించి మాట్లాడారు. సో అక్కడి కార్యక్రమానికి కొనసాగింపుగా ఇప్పుడు చందూల్ కుమార్ గారితో మనం కొన్ని విషయాలకు సంబంధించి క్లారిఫికేషన్ తెలుసుకోవాలని అనుకుంటున్నాం. నమస్కారం సార్. సార్, ముందుగా ఈ ప్రకృతి వ్యవసాయానికి ఆర్గానిక్ ఫార్మింగ్ లేదా సేంద్రియ వ్యవసాయానికి ఏమి తేడాలు ఉన్నాయి, వాటి గురించి కొంత తెలియజేయండి సార్. తప్పకుండా సార్. ఇది అంటే టర్మినాలజీ పరంగా తీసుకుంటే రెండు ఒకటే సార్. ప్రకృతి వ్యవసాయం అన్నా, మనం దానికి ఆర్గానిక్ ఫార్మింగ్ అన్నా, లేదా దానికి ఈక్వల్ వర్డ్ ఏదైతే ఉందో సేంద్రియ వ్యవసాయం అన్నా ఒకటే. కాకపోతే ఏమవుతుందంటే డిఫరెన్షియేట్ చేసి మనం ఎందుకు చెప్తున్నామంటే రైతు వేసేటువంటి ఇన్పుట్స్, లేకపోతే విత్తనాలు, లేదా వాటికి వేసేటువంటి పురుగు మందులు, ఎరువులు, ఇవన్నీ బయట నుంచి తీసుకొచ్చి వేస్తున్నారు కాబట్టి దాన్ని మనం ఆర్గానిక్ ఫార్మింగ్ అంటున్నాం. ఆర్గానిక్ ఫార్మింగ్ అనే వర్డ్ ఎందుకు యూజ్ చేయొద్దు అని చెప్పి ప్రత్యేకించి మనం అంటామంటే రైతు తన జేబులో నుంచి ఖర్చు పెట్టేటువంటి పని అది. జీవన రసాయనాలు అంటారు, జీవన ఎరువులు అని చెప్పి అంటున్నారు. వాస్తవానికి ప్రకృతి వ్యవసాయంలో మనం చెప్పే ఫస్ట్ టాపిక్ ఏంటంటే ప్రకృతిని మీరు పరిశీలించి వ్యవసాయం చేయండి. ప్రకృతి వ్యవసాయంలో వ్యవసాయం రెండో పదంగా ఉంది, ప్రకృతి మొదటి పదంగా ఉంది. అందరూ ఏం చేస్తారంటే వ్యవసాయ విధానాలు దీని మీదకి వెళ్తారు. ప్రకృతి నేచర్ని అబ్జర్వ్ చేయకుండా చేసేటువంటి వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం అనిపించదు. అందులో ఏమవుతుందనంటే ఏదైనా ఒక పురుగు కనపడంగానే అది పంట నష్టం చేస్తుందేమో అని చెప్పి వెంటనే ఆర్గానిక్ షాప్కి వెళ్తాం, మందులు తీసుకొస్తాం, ఆ పురుగుని చంపడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. పురుగుని చంపాల్సిన అవసరం లేదని మనం ప్రకృతి వ్యవసాయంలో చెప్తాం. అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి పురుగుకి ఒక మందు ఉందండి, అది జీవన రసాయనాలను పంటకు డ్యామేజ్ చేయదు, పురుగును మాత్రం డ్యామేజ్ చేస్తుందని అంటారు. మనం ప్రకృతి వ్యవసాయంలో ఏం చేస్తామంటే నువ్వు ఆ పురుగుని చంపాల్సిన పని లేదు, ఆ పురుగుకు ఆహారం పెట్టు అని అంటున్నాం. అది ఆహారం కూడా ఏంటంటే మనం ఏదన్నా ఒక ఫ్లాట్ అనుకుందాం, మెయిన్ క్రాప్ ఏదైతే 2-3 రకాలు ఉంటాయో చుట్టూ దానికి ఎంత అయితే పొలం ఉందో 5% ఆఫ్ ద ప్లాంటేషన్ బయోడైవర్సిటీ ప్లాంటేషన్ అయి ఉండాలి. ఈ బయోడైవర్సిటీ ప్లాంటేషన్లో మనం కంచి పంట అని చెప్పి అంటాం. మనం ఏం చేస్తామంటే మొదట జొన్నలు, మొక్కజొన్నలు, సజ్జలు ఏపుగా పెరిగేటువంటి ఫస్ట్ ఒక లేయర్ వేసుకుంటాం. గట్టుకి ఒక 5 నుంచి 6 అడుగులు డిస్టెన్స్. ఈ మెథడు ఆర్గానిక్ ఫార్మింగ్లో నేర్పడం లేదు. పురుగుందా మా దగ్గరకు రండి, మందు కొట్టేసేయండి, లేదా ఇంకేదైనా బలం తగ్గిందా మా దగ్గరకు రండి, ఎరువులు వేసేయండి, ఇది జీవన ఎరువులు అని చెప్పి అంటున్నారు. మనమేమి ఎడ్యుకేట్ చేస్తున్నామంటే ఇవి గాలికి ఎగిరి వచ్చి పడేటువంటి గుడ్లు ఉంటాయి సార్, పురుగు గుడ్లు. ఈ ఫెన్సింగ్ లాగా తడికలాగా ఉంటుంది, ఏది జొన్నలు, మొక్కజొన్నలు, సజ్జలు ఇవన్నీ పైకి వస్తూ ఉంటాయి. దానికి సెకండ్ లేయర్గా మనం ఏం చేస్తామంటే ఒక 10 అడుగులకు ఒక్కోటి ఆముదం చెట్లు నాటిస్తాం, మధ్యలో కందులు నాటిస్తాం, దాని కింద అలసందలు, అనప, పొద్దుతిరుగుడు, దాని కింద బంతి, ఇంకొక వరుస ఏదైనా మనకు కూరగాయల్లో వంగ ఇట్లాంటివన్నీ అటువైపు వచ్చేస్తూ ఉంటుంది. ఇవి బయోడైవర్సిటీ ప్లాంటేషన్ ఇది ఉన్నప్పుడు పురుగులు ఏం చేస్తాయి, గుడ్లేమో అక్కడ దాని మీద పడి గుడ్లు పొదుగుతుంది, దానికి కావాల్సిన ఆహారం అక్కడే దొరుకుతుంది ఇన్స్టెంట్గా. అట్లాగే చుట్టూ పచ్చగా కనపడడం బట్టి పురుగు లోపల ఉండేటువంటి పురుగు ఏ రంగుని గుర్తిస్తుందంటే మొట్టమొదట గ్రీన్. అది కూడా ఎట్లాంటి గ్రీన్ అంటే ముదురు గ్రీన్ దానికి ఇష్టం ఉండదు. లేత ఆకుపచ్చ ఉండేటువంటివి అవి బాగా ఇష్టంగా తింటాయి కాబట్టి ఈ లేత ఆకుపచ్చ ఎక్కడైతే ఉందో వెళ్ళిపోతాయి. ఇవన్నీ లేత ఆకుపచ్చవి ఇప్పుడు నేను చెప్పినవంతా కూడా పురుగులంతా వెళ్తుంది. ఏవి ఆకులు తినేటువంటి పురుగులు వెజిటేరియన్ ఇన్సెక్ట్స్ అని అనొచ్చు. నాన్ వెజిటేరియన్ ఇన్సెక్ట్స్ కూడా అక్కడే ఉంటాయి. అవి ఏం చేస్తాయంటే పూలల్లో మకరందాన్ని తీసుకుంటాయి. ఇవంతా ఎర్ర పంటలు అంటాం. పసుపుగా ఉండేటువంటి పూలను ఆకర్షించేటువంటి కొన్ని మిత్ర పురుగులు వచ్చి చేరుతాయి. అట్లాగే ఆరెంజ్ కలర్లో ఉండేటువంటి పూలు ఇంకొన్ని మిత్ర పురుగులు వచ్చి చేరుతాయి. ఏవంటే తేనెటీగలు, కందిరీగలు, తూనీగలు, తుమ్మెదలు. దీనితో పాటు అతి ప్రధానమైనటువంటిది సాలీడు. ఈ సాలీడు నాన్ వెజిటేరియన్ పురుగు. దానికి కావాల్సింది మొత్తం కూడా పురుగులే. అవి ఎక్కడ మకరందం తీసుకోదు, ఆకుల్ని తినవు, ఏమీ తినవు. ఈ పంటను డ్యామేజ్ చేసేటువంటి పురుగులకు ఆహారం మనం ఫెన్సింగ్లో వేస్తున్నాం. దాన్ని తినడానికి వచ్చేటువంటి పురుగులు మనం ఫెన్సింగ్లోకి వచ్చేస్తున్నాయి. పంట సేఫ్ అవుతుంది.
ఈ విధానం మనం ప్రకృతి వ్యవసాయంలో చెప్తున్నాం. ఈ విధానం ఆర్గానిక్ ఫార్మింగ్లో ఏదైతే ఉందో వాళ్ళు చెప్పడం లేదు. దీనికి ఆర్గానిక్ అనే వర్డ్ యూజ్ చేయొద్దని మనం చెప్తున్నాం అక్కడ. జీవన రసాయనాలు జీవన ఎరువులే. అయితే ఇప్పుడు జరుగుతున్న బిజినెస్ ఏంటంటే రసాయన ఎరువుల కంపెనీలు అందరికీ జీవన ఎరువుల కంపెనీలు ఉన్నాయి, రసాయన మందుల కంపెనీలు అందరికీ జీవన మందుల కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళ అర్నింగ్ అనేటువంటిది కొన్ని కోట్లలో, వందల కోట్లలో టర్న్ ఓవర్ ఉంటుంది. ఒక రకంగా మనము రైతులు ఈ కెమికల్ అవును ఆ ఎరువులు పురుగు మందులు ఎవరైతే తయారు చేస్తున్న కంపెనీలు మళ్ళా వాళ్ళ కబంధ హస్తాల్లోకి వెళ్ళిపోతారు. అదే మరి అది ఇప్పుడు వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ ఎవరనంటే రైతే. ఇక్కడ ఏం చేస్తున్నారంటే, అయ్యా నువ్వు యూరియాకి ఆల్టర్నేట్గా మా దగ్గర రసాయనం కాని రసాయనం ఉందంటున్నారు. వాస్తవానికి రసాయనం కాని రసాయనం ఎటు ఉంటుంది? యూరియా నత్రజనిని ఇస్తుంది సార్. ఇప్పుడు మనం ప్రకృతి వ్యవసాయంలో ఏం ఎడ్యుకేట్ చేస్తామంటే గాలిలోనే 70% ప్రతి మొక్క నత్రజనిని తీసుకోగలదు, సూర్యరశ్మి ద్వారా మిగిలినటువంటి శాతాన్ని తీసుకోగలదని మనం చెప్తున్నాం. ఇప్పుడు నీమ్ యూరియా అని వస్తుంది కదా సార్, నీమ్ కోటెడ్ యూరియా అని, అది పూర్తిగా రసాయనమే సార్. వాళ్ళు చెప్పడమే నీమ్ కోటెడ్ అని అంటారు, అది పూర్తిగా రసాయనం. యూరియాల మీద వచ్చేదంతా నీమ్ కోటెడ్ అనే వస్తుంది చూడండి, అది పూర్తిగా రసాయనం. కాబట్టి దాని ద్వారా పండించిన పంట ఆరోగ్యానికి అయితే అంత మంచిది కాదు. ఇప్పుడు అది ఏం చేస్తున్నారంటే చాలామంది ఎడ్యుకేట్ చేస్తున్నారు. ఆ రసాయనం దేనికి కోట్ చేసి వేసేటువంటి వాళ్ళు అంటే ఫస్ట్ ఇసుకకి ఆ రసాయనం కోట్ చేసి వేసేవాళ్ళు. రైతుల నుంచి వ్యతిరేకత వచ్చింది, మా పొలాల్లో ఇసుక జల్లి మీరు డబ్బు సంపాదించుకుంటున్నారే, మేము ఇసుక కొనాలన్నా మీ దగ్గర అని. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే ఇసుక కరగదు కదా నీళ్ళలో, ఉప్పు కరుగుతుంది, సముద్రం ఉప్పు తీసుకొచ్చి దానికి కోటేసి వేశారు. ఈ ఉప్పు ఎంత ప్రమాదం అయిందనంటే మన పొలంలో సారం అంతా కూడా ఉప్పు తీసుకొని చౌడు తేలిపోతుంది. ఈ చౌడు తేలిపోవడం వల్ల పోషకాలు మొత్తం అంతరించిపోవడం. ఎంత కాదనుకున్నా రైతు ఇచ్చేటువంటి ఇన్పుట్స్ మీదనే డిపెండ్ అయ్యే ఇన్సెక్ట్స్ ఉన్నాయి సార్. మట్టి లోపల ఒక గ్రామం మట్టిలో కోటానుకోట్ల సూక్ష్మజీవులు. రైతు వాటికి ఫుడ్ ఇస్తూ ఆ రైతు దాన్ని కాపాడుతూ ఈ సూక్ష్మజీవుల ద్వారా మొక్కలకి ఆహారాన్ని అందిస్తున్నాడు. ఏ మొక్క మట్టిలో నుంచి నేరుగా పోషకాలు తీసుకోదు, మట్టిలో ఉండే సూక్ష్మజీవులే కదా మొక్కకు ఆహారాన్ని అందిస్తాయి. ఆ క్రమంలో ఈ రసాయనాలంతా చేసేటువంటి రసాయన చర్య వల్ల సూక్ష్మజీవులు చనిపోతున్నాయి. ఆర్గానిక్ మ్యాటర్ తగ్గిపోవడానికి కూడా కారణం అదే. సూక్ష్మజీవులు లేవనంటే ఆర్గానిక్ మ్యాటర్ లేదు, విత్తనాలు మొలకెత్తవు. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, సంకర జాతి విత్తనాలు తీసుకొచ్చారు, జెనెటికలీ మాడిఫైడ్ సీడ్ తీసుకొచ్చారు. ఇప్పుడు అది ఏదో 5Gనో 6Gనో జరుగుతుంది మందుల్లోనూ, అలాగే టెక్నాలజీ పరంగా విత్తనాల్లోనూ. ఇంకా అది కూడా మొలవలేదనుకోండి, ఇంకొక రకం విత్తనాలు తీసుకొస్తారు కానీ, ఇంకొక టెక్నాలజీని ఉపయోగిస్తారు కానీ న్యాచురల్ వేని అక్కడ ఎంకరేజ్ చేయడం లేదు. అందుకని మనం ఆర్గానిక్ కంపెనీలకో లేకపోతే ఇంకొకరికో వ్యతిరేకంగా మనం మాట్లాడడం కాదు కానీ రైతుకు అనుకూలంగా మాట్లాడాలి. కాబట్టి మనం పూర్వీకులు చేసినటువంటి వ్యవసాయం ఇన్పుట్స్ కొనకుండా గో ఆధారితంగా మన వాళ్ళు చేశారు. కాబట్టి గో ఆధారితంగా మన వాళ్ళు చేసేటువంటి పంచగవ్య ఉత్పత్తులు ఉన్నాయి, గోమయం, గోపంచతం, పాలు, పెరుగు, నెయ్యి. వీటిల్లో బ్యాక్టీరియాని పెంచేటువంటి పోషక విలువలు ఉన్నాయి. దాంట్లో ఉన్న బ్యాక్టీరియా మట్టికి అవసరం ఉంటుంది. ఇంకొన్ని రకాల బ్యాక్టీరియాలకి అది ఉత్ప్రేరకం అవుతుంది. ఉదాహరణకి వానపాములు అనుకోండి, వానపాములు జీవామృతంలో ఉండేటువంటి బ్యాక్టీరియా అది ఉత్ప్రేరకం. ఎక్కడో 10-12 అడుగుల లోతులో ఉండేటువంటి వానపాములు పైకి వస్తాయి. ఈ 10-12 అడుగుల లోతుల్లో పలకల రూపంలో ఉండేటువంటి ఖనిజాలని తీసుకొచ్చి స్రవిస్తూ మొక్కకి పోషకాలను అందిస్తుంది. అప్పుడు మొక్క ఏపుగా పెరుగుతుంది, అందులో వచ్చేటువంటి ఆహారం తీసుకొని మనం ఆరోగ్యంగా ఉంటాం. కాబట్టి మనం చేయాల్సింది తక్షణ కర్తవ్యంగా జనాల ఆరోగ్యం దృష్ట్యా, మట్టి ఆరోగ్యం దృష్ట్యా, ప్రకృతి ఆరోగ్యం దృష్ట్యా మనం చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు ప్రకృతి వ్యవసాయమే. దానికి ఈ ఆర్గానిక్ అనే వర్డ్ యూజ్ చేయొద్దు అనేది నా ఉద్దేశం. సార్, ఉదయం మీరు మాట్లాడినప్పుడు ప్రకృతి వ్యవసాయం యొక్క ప్రాధాన్యత గురించి తెలియజేశారు. విద్యార్థులు 300 మంది ఉన్నారు అక్కడ. 300 మందిని మేము ప్రశ్నించారు, మీలో ఎంతమంది వ్యవసాయం చేయాలనుకుంటూ ఉన్నారు, మీ డిగ్రీ పూర్తయిన తర్వాత ఎంతమంది ప్రకృతి వ్యవసాయంలోకి రావాలనుకుంటూ ఉన్నారు అన్నప్పుడు చాలా తక్కువ మంది మాత్రమే స్పందించారు. అసలు ఈ వ్యవసాయం పట్ల, ప్రకృతి వ్యవసాయం పట్ల విద్యార్థుల్లో లేకుంటే రైతుల్లో కూడా అపోహలు ఉండడానికి ఏం కారణం ఉంది సార్? ఇప్పుడు మన వాళ్ళు ఒక 55-60 సంవత్సరాల నుంచి అలవాటు చేసిన విధానం రసాయన వ్యవసాయం.
బిగినింగ్లో రసాయన వ్యవసాయం అలవాటు చేయడానికి స్ట్రగుల్ పడ్డారు అగ్రికల్చర్ ఆఫీసర్లు, సైంటిస్టులు. వీళ్ళకి ఏం చేయాలి, మన తాతలు పూర్తిగా చదువుకోలేదు, అసలు ఏ విషయాలు వినడం లేదు, సైంటిస్టుల దగ్గర కూడా రానిరు. వాళ్ళు మొండితనం అది. ఎందుకంటే మట్టి మీద ఉన్న గౌరవం, ప్రకృతి మీద ఉన్న గౌరవం, గోమాత మీద ఉన్న గౌరవం. ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నప్పుడు ఏదైనా ఒక పంట మొదలు పెట్టేటప్పుడు భూమాతకి పూజ చేసేటువంటి వాళ్ళు, గరిక, ఒక చిన్న మట్టి ముద్ద. పంట హార్వెస్ట్ చేసేటప్పుడు సూర్య భగవానుని పూజ చేసేటువంటి వాళ్ళు. ఎంత కాదనుకున్నా ఇది మనం ఆధ్యాత్మిక వ్యవసాయంగా మన వాళ్ళు భావించారు. అయితే ఇప్పుడు అది అతి కష్టం మీద రసాయన వ్యవసాయం అలవాటు చేశారు, హైబ్రిడ్ విత్తనం అలవాటు చేశారు. మన వాళ్ళకి చెప్పినటువంటి విషయం ఏంటంటే హై ఈల్డ్ వాణిజ్య పంటలు. వాస్తవానికి వాణిజ్య పంటలు అని లేకపోతే మిగిలిన ఆహార పంటలు అని ఎక్కడ లేవు. పంట అంటే అంతా ఒకటే రకమైనటువంటి పంట. వాణిజ్య పంట అని ఎట్లా అలవాటు చేశారంటే మోనోక్రాపింగ్ వాణిజ్య పంటకు అలవాటు చేసేసారు. ఎక్కువ పంట, ఒకే రకమైన పంట టన్నుల కొద్దీ ప్రొక్యూర్ చేయడం, దీన్ని తీసుకెళ్ళి ఒక్కసారిగా మార్కెట్కి అమ్మేసేయడం, డబ్బులు వస్తే డబ్బు తీసుకురావడం, ఇది అలవాటైనటువంటి విధానం. మళ్ళీ విత్తనం కోసం కంపెనీల వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, ఇన్పుట్స్ కోసం కంపెనీల వాళ్ళ దగ్గరకు వెళ్ళడం, ఇది ఒక 45-50 సంవత్సరాలకు అలవాటైనటువంటి ప్రక్రియ. దీన్ని ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు మన రాష్ట్రంలో నాకు తెలిసి ఒక 10 సంవత్సరాల నుంచి బిగినింగ్ చేసి ఇప్పుడు కొద్దిగా అగ్రెసివ్గా చేసేటువంటి ఫార్మర్స్ ముందుకు వచ్చారు. చదువుకున్న వాళ్ళు, ఉద్యోగాలు వదిలిపెట్టిన వాళ్ళు, పాత తరం ఉన్నటువంటి వాళ్ళు ఒకరిద్దరు కనెక్ట్ అయ్యి చేస్తున్నారు కాక, ఇప్పుడున్నటువంటి వాళ్ళకి ఉన్న ఒక అపనమ్మకం, ఒక అభద్రతాభావం ఏంటంటే రసాయనాలు వేయకపోతే పంట రాదు, రసాయనాలు వేయకపోతే దిగుబడులు రావు, ఆదాయం తగ్గిపోతుంది, లాభాలు సరిగా ఉండవు అని. దీనికి నా సమాధానం ఏంటంటే సార్, మనకు పక్కనే పొరుగు రాష్ట్రంలో తమిళనాడులో నమ్మాల్వార్ అని ఒక పెద్ద ఆయన, ఇప్పుడు లేరు, స్వర్గస్థులయ్యారు. ఆయన ఒక మాటను ఒప్పుకోడు, వ్యవసాయంలో లాభం అనే మాట రానికండి, అగ్రి బిజినెస్ని మనకు అలవాటు చేశారు, అది తప్పది. రైతుగా సూక్ష్మజీవుల నుంచి అన్ని జీవరాశుల్ని కాపాడుతూ పంట తీసుకుంటున్నాడు. ఇది ఒక కల్చర్, ఇది మన లైఫ్ స్టైల్లో భాగం అగ్రికల్చర్ అనేటువంటిది. ఎంత రైతు కష్టపడుతున్నాడో దానికి ప్రతిఫలం, దాని ఆదాయం అనొచ్చు. లాభం అనే మాట రానియద్దండి. మీరు లాభం అనే మాట అలవాటు చేసి రైతుకు లేని ఆశలు కల్పించి లక్షల్లో ఆదాయం వచ్చేస్తుందని చెప్పి కల్పించి మన వాళ్ళు ఇట్లా అలవాటు చేశారు అని చెప్పని అంటాడు. అది నాకు బలంగా నాటుకుపోయింది. మనం ఉదయం లేచినప్పటి నుంచి ఇంట్లో ఎంతమంది అయితే ఉంటామో, ఎంత కష్టపడుతున్నామో అంత అవుట్పుట్ అనేది వస్తుంది. దాన్ని నువ్వు వాల్యూ అడిషన్ చేసి నువ్వు అమ్ముకోగలిగితే మనం కంపెనీల వాళ్ళు, కార్పొరేట్ కంపెనీల వాళ్ళు తీసుకునేటువంటి ఆదాయం మనం తీసుకోగలుగుతున్నాం. అది ఎంతవరకు, మనం కష్టపడినంత వరకు. కష్టం ఆగిపోయినప్పుడు మళ్ళీ ఎక్కడ తగ్గిపోతుంది. బిజినెస్ అట్లా కాదు కదా, ఎక్కడో ఎవరో తయారు చేసినటువంటి వస్తువును కొంటున్నాం, తీసుకొస్తున్నాం, లాభానికి అమ్మేస్తున్నాం. అది లాభం నష్టం బిజినెస్లో. వ్యవసాయం అనేది ఇది కల్చర్తో కూడుకున్నది కాబట్టి, మన జీవన విధానం కాబట్టి, దీన్ని లాభం నష్టం అనేటువంటి వ్యాపారంతో పోల్చడం సరైనది కాదు. ఇది ఉన్నతోన్నతమైనటువంటి వృత్తి. ఇది ఇప్పుడున్నటువంటి తరం పిల్లలకి, మీరు ఇందాక అన్నట్టు, ఈ తరం పిల్లలకు అలవాటు అవ్వడానికి ఇంకొంత సమయం పడుతుంది. ఇప్పుడు పిల్లల్లో మీరు గమనించారు లేదో, కడప జిల్లాలో కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకున్నారు అని అంటే వాళ్ళు విన్నారు. దానికి కారణాలు మనం చెప్పాం. 7 ఎకరాలు బత్తాయి తోట, మొత్తం మోనోక్రాపింగ్. ఆయన సంవత్సరానికి ఒక పంట మీదనే ఆధారపడతాడు. ఆ 7 ఎకరాల పంటలో 7 ఎకరాల్లో ఆ అంతర పంటల్లో ఎన్ని రకాల పంటలు తీసుకోమంటే నాకు తెలిసి ప్రతి 10 రోజులకు ఒకసారి ఆదాయం చూసుంటాడు ఆయన. ఆ మెయిన్ క్రాప్ ఏదైతే ఉందో ఆ బత్తాయి అనేటువంటిది, ఈ లోపే దానికంటే రెట్టింపు సంపాదించుండొచ్చు ఆ రైతు మనసు పెట్టి ఆలోచించుంటే. ఈ విషయం చెప్తే వింటున్నారు, మన పేరెంట్స్ కూడా ఇవి చెప్దామని చెప్పి వింటున్నారు. కానీ కార్యాచరణలో కొన్ని రకాల పూర్తి స్థాయి రైతుగా మారేదానికి వాళ్ళకి ఇబ్బంది. అదే ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఎంత కాదనుకున్నా ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్, సెకండ్ ఇయర్లో ఉన్నారు. మహా అంటే మనం 1 year లేదా 2 years పీజీ కోర్స్ కంప్లీట్ చేసేస్తే హాయిగా ఏసీ రూమ్లో కూర్చొని ఉద్యోగం చేయొచ్చు, నెలబడితే జీతం వస్తుంది. అదే వ్యవసాయం అనుకోండి, లక్షల్లో ఆదాయం వచ్చినా కానీ ఉదయం నుంచి ఎండల్లో మనం కష్టపడాలి, కూలీల కొరత ఉంటుంది, లేకపోతే అక్కడ క్లైమాటికల్ కండిషన్స్ వల్ల పంట నష్టం వస్తుంది. వీటన్నిటిని ఎదుర్కోవాలి. అంటే ఈ జనరేషన్ పిల్లలకి ప్రతికూల పరిస్థితుల్లో పనిచేయడం అనేది అంత ప్రిపేర్ చేయలేదు. పేరెంట్స్ ప్రిపేర్ చేయలేదు. ఒకటి, ముందు అసలు వాళ్ళు సిద్ధంగా లేరు. నేను అందరికీ అదే చెప్తున్నాను. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కూడా ఏం చెప్తానంటే, అయ్యా మీరు రావడం మంచిదే,
మీలాంటి చదువుకున్న వాళ్ళు రావాలి. మనం చేస్తేనే మిగిలిన వాళ్ళు మారుతారు. అయితే మీరు వ్యవసాయం చేయించడానికి వస్తున్నారా, వ్యవసాయం చేయడానికి వస్తున్నారా అని అంటా నేను. మీరు పొలంలో దిగి ఇన్నాళ్ళు మీరు ఏసీలో కూర్చున్నారు. మీరు పొలంలో దిగి ఆ ఎండలకు తట్టుకొని మీరు కూడా కూలీలతో పాటు ఒక రోజు మొత్తం చేయడానికి సిద్ధంగా ఉన్నారా? మన దగ్గర డబ్బులు ఉన్నాయి, కూలీలతో చేయించేద్దామంటే ఇది ఒక ఇండస్ట్రీ లాగా రన్ చేస్తే జరగదు. ఇండస్ట్రీ లాగా రన్ చేస్తే ఏమవుతుందంటే రసాయన వ్యవసాయం వల్ల జరిగిన నష్టం కంటే ఎక్కువ నష్టం జరుగుతుంది. నేను ఇందాక అన్నాను చూడండి, ఏ పురుగు కూడా మనం తినేటువంటి ఫుడ్ తినదు సార్. నేను చాలా సందర్భాల్లో చెప్పుంటాను. పురుగు తినేటువంటి ఆహారం వేరు. భగవంతుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆహారాన్ని కేటాయించాడు. దురదృష్టం కొద్దీ మనం పండించుకునే తినాల్సి వస్తుంది. ఆది మానవుల కాలంలో అది కాదు కదా. ఇప్పుడు పండించుకొని తింటున్నాం. పురుగు మనం తినేటువంటి ఆహారం మీదకి ఎప్పుడు వస్తుందంటే దానికి ఆహారం లేనప్పుడే. మన తాతలంతా సాళ్ళకి, ఇప్పుడు వేరుశనగ అనుకోండి, సాళ్ళకి కందులు వేసేటువంటి వాళ్ళు. వేరుశనగ పంట సేఫ్, ఈ కంది ఆకులు మాత్రం తింటుంది. అది ఫ్లవరింగ్ వచ్చేటప్పుడు ఆకు ముదురుతుంది, ఆకు తినలేదు. లేత పచ్చ ఆకు ఉన్నటువంటిది మాత్రమే తినేటువంటిది. మళ్ళీ ఆ పురుగు ప్రయాణం చేస్తుంది ఎక్కడ ఫుడ్ ఉంటుందని చెప్పి, చుట్టూ ఆముదం చెట్లు నాటేటువంటి వాళ్ళు. ఇట్లా పురుగు జర్నీ, మనం ఎక్కువగా పంటను డ్యామేజ్ చేసేటువంటి పురుగు జర్నీని గమనిస్తే 24 నుంచి 30 రోజులే ఉంటుంది సార్. 4 దశలు పూర్తయిపోతుంది. ఈ 4 దశల్లో 2వ దశ మాత్రమే మనకు ఆకులు తింటాయి. మూడో దశ ప్యూపా దశ అనేటువంటిది. ఆ 3వ దశలో తిండి ఏమవుతుంది, 4వ దశకి అది వయోజన దశకి వెళ్ళి మేటింగ్ జరిగి గుడ్లు పెట్టేదానికి వెళ్ళిపోతుంది సేఫ్ ప్లేస్కి. కాబట్టి పురుగు ఆయుర్దాయం చాలా చిన్నది. మనం ఎందుకు పంట కాలం 3 నెలలు 4 నెలలు ఉన్నప్పుడు పురుగు ఆయుర్దాయం 20 రోజులు 30 రోజులే ఉన్నప్పుడు పురుగు గురించి అంత ఎందుకు తీవ్రంగా ఆలోచిస్తాం? పురుగుని చంపడానికి రకరకాల కషాయాలు నాకు కూడా కాల్ చేస్తారు. ఈ పురుగు ఉంది సార్, దీన్ని చంపాలంటే ఏ కషాయం వాడాలని అంటారు. 1-2 సందర్భాల్లో ఇంకా పంట పూర్తిగా తీసుకోలేకపోతున్నాం, పురుగు ఉదిరితే ఎక్కువ ఉందనుకున్నప్పుడు మీరు కషాయాలు వేయండి. మనకు పాలేకర్ గారు కూడా అన్ని రకాల కషాయాలు చెప్పి చివరిలో ఒక మాట అంటాడు, మీరు ఎంత కాదనుకున్నా ఈ కషాయాలు కూడా పంటను డ్యామేజ్ చేస్తాయండి. అయితే నేను ఎందుకు చెప్పాను మీకు అనుమానం కలగచ్చు. పంట తీసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు మాత్రమే ఇవి వేయమని చెప్పడం నా ఉద్దేశం. దీనికంటే ముందు మీరు ఈ జీవ వైవిధ్యం మొక్కలు నాటుకోవాలా అని అంటాడు. ఆ విషయం క్యాచ్ చేస్తే ప్రకృతి వ్యవసాయం చాలా సులభం. ఇప్పుడు ఎవరైతే ఇబ్బందులు పడుతున్న అనుమానాలు ఉన్నాయో, మీరు అన్నట్టు ఈ రైతులు ఎందుకు వెంటనే ఇటువైపు రాలేకుండా ఉన్నారనే దానికి ఆ విషయం క్యాచ్ చేయడంలా. ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలకి ఏంటంటే ఈజీ గోయింగ్, వాళ్ళకి సోషల్ మీడియా చేతిలో ఉంది. వ్యవసాయానికి రండి అనంటే మొదటి నుంచి స్టార్ట్ చేయాల్సింది చివరి నుంచి వస్తారు. ఏంది మార్కెటింగ్. అందరూ మార్కెటింగే చేస్తే పండించేటువంటి రైతు ఎవరుంటారు? నేను ఈ మధ్య కూడా చూడండి, మీరు హనీ గురించి విపరీతంగా మార్కెటింగ్ స్కిల్స్లో చర్చ జరుగుతూ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లోనో, యూట్యూబ్లోనో, ఫేస్బుక్లోనో. అసలు సైంటిస్టులే చెప్తున్నారు, ఈ హనీ బీసు తేనెటీగలు ఉండాల్సిన శాతం కంటే 2% పడిపోయిందంట. మన ఆర్గానిక్ మ్యాటర్ ఏ విధంగా అయితే 0.2, 0.3 పడిపోయిందో, ఇప్పుడు మేము ప్రకృతి వ్యవసాయం చేస్తూ మా దగ్గర అరటి పూలల్లో పెద్ద పెద్ద తేనెటీగలు చూస్తున్నాం, బంతి పూలల్లో చిన్న చిన్న తేనెటీగలు చూస్తున్నాం. అట్లాంటిది 2% పడిపోతే బయట మార్కెట్లో టన్నుల కొద్ది తేనె ఎట్లా అవుతుంది చెప్పండి? అది దీన్ని ఎందుకు ప్రమోట్ చేస్తారనేది నాకు అర్థం కాదు. సన్ఫ్లవర్ పండించకుండా సన్ఫ్లవర్ ఆయిల్ వస్తూ ఉంది కదా, అట్లాగే ఇప్పుడు తేనె తీయడం లేకనే వినియోగదారులు కూడా సార్, నేనేమంటానంటే వినియోగదారులు తెలుసుకోవాల్సిన విషయము అది. హనీ ఇంకొంతమంది టెస్ట్ చేసుకోండి, ఈ టెస్టులు చేస్తే ఇది ఫేక్ హనీ, ఈ టెస్టులు చేస్తే ఇది ఒరిజినల్ హనీ అని చెప్పి ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళేదో ప్రమోట్ చేసుకొని తంటాలు పడుతున్నారు కాక, ఈ వినియోగదారులు దాన్ని చూసి ఎందుకు మనం పరిగెత్తాలి? సైంటిస్టులే చెప్తున్నారు 2% కంటే తక్కువ ఉన్నాయి హనీ బీసు, తేనెటీగలే లేవు, అంతరించిపోయేటువంటి స్థితిలో ఉన్నాయి అని చెప్పనంటే అని వాళ్ళు తెలుసుకున్న హనీనే వాడకపోతే ఏమవుతుంది? ఇంకోటి 2వ రకం హనీలో జరిగేటువంటి విషయం, ఇప్పుడు ఈ ట్రైల్లో పెట్టి చేస్తున్నారు కదా బీ కీపింగ్ సెంటర్స్లో ఉన్నటువంటి హనీస్ అన్నీ కూడా హైబ్రిడ్వి. మనం బ్రాయిలర్ కోడి, నాటుకోడి ఎంత డిఫరెన్స్ ఉందో, ఈ హనీ బీస్ ట్రేల్లో పెంచేటువంటి ఒరిజినల్గా అవి తేనెను సేకరించవు, వాటికి ఫీడింగ్ ఇవ్వాలి. ఆ ఫీడింగ్ ప్రధానంగా బెల్లం పాకంతో కూడుకున్న ఫీడింగ్ ఇస్తారు. ఆ ట్రేలో పోసేస్తారు సార్, పోసేసి అవి నిదానంగా తాగుతూ అక్కడ తేనెను సపరేట్ చేస్తుంది. అది ద్రవమే, అది విసర్జించేటువంటి ద్రవం తేనె. నువ్వు బెల్లం పాకం ఇస్తే అది విసర్జించేది బెల్లం పాకమే కాకపోతే మకరందం ఎక్కడి నుంచి వస్తుంది?
ఇంకోటి ఇవి దూరం ప్రయాణం చేసి మళ్ళీ దాని కుటీరాన్ని గుర్తించలేవు. మామూలుగా తేనెటీగలు అయితే దాదాపు కిలోమీటర్ దూరం వరకు ప్రయాణించి మళ్ళీ వెనక్కి రాగలరు. ఇవి వెళ్ళలేవు, మకరందాన్ని స్వీకరించలేవు, ఒకచోటే ఉండిపోతాయి. వాటికి ఫీడింగ్ ఇస్తే తప్ప ద్రవాన్ని విసర్జించలేవు అన్నప్పుడు అది హనీ ఎట్లా అవుతుంది? ఈ విషయం కూడా మనం వినియోగదారులుగా కొంత ఎడ్యుకేట్ అయి ఉండాలి. అది తెలుసుకోగలిగితే అసలు హనీ వద్దంటాను నేను. బెల్లమే ఇప్పుడు నాలాగా ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళు చాలామంది బెల్లం పండిస్తున్నారు, చెరుకు రైతులు ఉన్నారు, వాళ్ళ దగ్గరే తీసుకెళ్ళచ్చు. ఉదయాన్నే నిద్ర లేవగానే మనం లెమన్ టీ తాగాల్సిన అవసరమే లేదు కాక, ఒకవేళ తాగాలనుకుంటే ఆ కల్తీ హనీ మనం ఎందుకు వాడాలి? బెల్లమే ఒక చిన్న ముక్క లేదా పొడి బెల్లం దొరుకుతుంది, ఒరిజినల్గా దొరికేది రైతుల దగ్గర, తీసుకొచ్చి వేసుకొని హనీ టీ తాగొచ్చు. మనం ఎంకరేజ్ చేసే కొద్దీ ఏమవుతుందనంటే ఇవి ఇట్లాంటివి రాజ్యం వెళ్తూ ఉంటాయి. అదే చెప్తున్నాం, మనం ఒరిజినల్ ఉన్న ప్రతి చోట డూప్లికేట్ రాజ్యం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఇక్కడ వినియోగదారుడు అలర్ట్గా ఉండాలి. అట్లాగే నిజాయితీగా పనిచేసే రైతులు కూడా ఉన్నారు, నిజాయితీగా మార్కెట్ చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ పదే పదే కేవలం మార్కెటింగ్ మీదనే దృష్టి పెట్టేటువంటి వాళ్ళ మీద వినియోగదారులు కూడా దృష్టి ఉండాలనేది నా ఆలోచన. అప్పుడు నిజాయితీ అనేది కొంత నిలబడుతుంది. ప్రకృతి వ్యవసాయంలోకి రైతులు కానీ ఇప్పుడుండే యంగర్ జనరేషన్ కానీ ఎక్కువ మంది ఈ వైపు మళ్ళాలంటే ప్రభుత్వ పరంగా ఏం చేస్తే ఎక్కువ మంది ప్రకృతి వ్యవసాయం వైపు వస్తారనేది? అది సార్ మెయిన్ ఏంటంటే, మనం నిన్న సార్ కూడా సీఎం గారికి కూడా మాట్లాడుతూ ఆయన కొన్ని సూచనలు, విలువైన సూచనలు రైతుల నుంచి తీసుకున్నారు. ఆయన ఏం చేయబోతున్నాడు అనేటువంటి విషయం కూడా చెప్పాడు. ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం మీద శిక్షణ కేంద్రాలు నడపాలి. ఎంత కాదనుకున్నా మన తాతలు చేసినటువంటి వ్యవసాయం చాలామందికి ఇప్పటికి గుర్తుండదు. ప్రకృతి వ్యవసాయంలోకి రావాలనుకున్న రైతులు కూడా నేనేం చెప్తానంటే, మైండ్లో మీకు నాలెడ్జ్ ఉంటే కూడా కంప్లీట్గా రిమూవ్ చేసి జీరో నాలెడ్జ్తో రావాలి. అట్లాగే ప్రభుత్వాలు ఏం చేయాలనంటే, ఇప్పటికి ఎవరైతే బాగా చేస్తున్నారో ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఒక ట్రైనింగ్ సెంటర్స్ లాగా కొంత వాళ్ళు మోడల్ ఫీల్డ్, సొంత పొలం కావచ్చు లేకపోతే గవర్నమెంట్ ఒక డెమో ఫ్లాట్ కావచ్చు చేసి ఆ రైతులను అక్కడికి రమ్మని చెప్పి ఈ ఫ్లాట్ ఎలా ఉంది, ఎలా నాటుకోవాలి, ఏ పంటలు ఎట్లా ఉండాలి, కాంబినేషన్స్ ఏంటి, యాంటీ కాంబినేషన్స్ ఏంటి ఉన్నాయి వీటిలో, ఇవి చెప్పి వాళ్ళతో చేయించగలిగితే చాలా అద్భుతంగా నడుస్తుంది. ఒకటి ట్రైనింగ్ సెంటర్లు నడపడం. రెండవది ఇన్పుట్స్ అందరు రైతులు కూడా తయారు చేసుకోలేకపోవచ్చు. మొదట ఆ ఇన్పుట్స్ తయారు చేసుకోవడం అనే దానికి మీద ఒక ట్రైనింగ్ సెషన్స్ నడవాలి. పాలేకర్ గారు ఆయన చేతితో పేడ తీసుకొని పంచతం తీసుకొని జీవామృతం ఎలా కలపాలి, టైప్ 1 ఘనజీవామృతం ఎలా తయారు చేయాలి, టైప్ 2 ఘనజీవామృతం ఎలా తయారు చేయాలి ఆయన చేతులతో చేశాడు. పంచగవ్య ఎలా తయారు చేసుకోవాలి, ఇవి మనం రైతుల దగ్గరే మనం చేయించవచ్చు కాక, లేదా దానికి సంబంధించిన అధికారులకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు రైతులకు నేర్పించగలిగితే ఇది కొంత సులభం. ఒకటి ట్రైనింగ్ సెషన్స్ దీని మీద నడవాలి, క్రాప్ ఎట్లా తీసుకోవాలి ఎలా అనేది, ఇన్పుట్స్ ఎలా ఇవ్వాలనేటువంటిది. దీంతోపాటు అతి ముఖ్యమైనది విత్తనం ఎంపిక. నాకు తెలిసి గవర్నమెంటు హైబ్రిడ్ జెనెటికలీ మాడిఫైడ్ని నిషేధిస్తే ఏ నష్టం లేదు సార్. నిషేధిస్తూ ఏం చేయాలంటే, ఈ మన సీడ్ సేవర్స్, సీడ్ రివైవలిస్టులు చాలామంది ఉన్నారు ఇంకా కూడా, వాళ్ళని ఇప్పుడు పాలేకర్ గారిని ఏ విధంగా అయితే జిల్లాలకి తీసుకొచ్చి ట్రైనింగ్ సెషన్స్ నడిపాడో, ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో ఒకవేళ సీఎం సార్ అనుకుంటే ఈ విత్తన నిధిని నడిపేటువంటి వాళ్ళు దేబల్ దేవ్ గారు కావచ్చు, లేకపోతే సబర్మతి గారు ఒరిస్సాలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, తమిళనాడులో కొంతమంది మంచి రైతులు ఉన్నారు, మన 2 తెలుగు రాష్ట్రాల్లోనూ చాలామంది గొప్ప వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరి దగ్గర సెషన్స్ ఏర్పాటు చేసి నాణ్యమైనటువంటి దేశీయ విత్తనం ఎలా ఉంటుంది, మీరు పంట వేసిన తర్వాత కల్తీ లేనటువంటి విత్తనాన్ని ఎలా తయారు చేసుకోవాలి, ఎందుకంటే విత్తనం మీదనే పంట దిగుబడి ఆధారపడింది, విత్తనం మీదనే మనం వేసేటువంటి ఇన్పుట్స్ ఆధారపడింది, విత్తనం మీదనే విత్తనం మీద ఉన్నటువంటి నాలెడ్జ్ మీదనే ఈ తెగుళ్ళు, ఈ వైరస్ ఇవన్నీ అటాక్ ఎట్లా నియంత్రించాలి, మేనేజ్ చేయాలనేటువంటి దాని మీద ఆధారపడింది. కాబట్టి వ్యవసాయ విధానం మీద ఎట్లయితే ట్రైనింగ్ సెషన్స్ నడిచాయి పాలేకర్ గారి మీద, విత్తనం మీద నడవాలి సార్. అప్పుడు నిదానంగా క్రమేపీ హైబ్రిడ్ జెనెటికలీ మాడిఫైడ్ని కంపెనీల నుంచే తగ్గిస్తూ పూర్తిగా మనం నియంత్రణలోకి తీసుకురావచ్చు. అప్పుడు మనకు ప్రకృతి వ్యవసాయం సులభం అవుతుంది. ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు రాకపోవడానికి ప్రధాన కారణము దిగుబడి తక్కువగా ఉంటుంది అనే అపోహ ఉంది.
దాన్ని ఏ విధంగా మనం అధిగమించాలి? అదే సార్, అపోహ అనేది నిజమే. అది ఎందుకంటే ఒక విత్తనం సార్ మనిషిలాగానే. ఇప్పుడు మనం కుప్పంలో ఉన్నాం, వెంటనే రాజస్థాన్ విపరీతమైన ఎండలు, మనం వెళ్తే ఒక 3-4 డేస్ పడుతుంది మనం ఆ క్లైమేట్ కండిషన్ తట్టుకోవడానికి. అక్కడి నుంచి మళ్ళీ వెంటనే హిమాలయాలకు వెళ్ళామనుకోండి, మళ్ళీ ఒక 4-5 రోజులు టైం పడుతుంది. విత్తనం కూడా మన పొలంలోకి ఎక్కడో పండినటువంటి విత్తనం దేశీయ విత్తనమే మన పొలంలోకి తీసుకొచ్చి వేయడానికి కొంత సమయం పడుతుంది అడ్జస్ట్ అవ్వడానికి. అయితే మన పొలంలో నా పొలంలో నేను తీసుకున్నటువంటి విత్తనాన్ని నేను జాగ్రత్త చేసి విత్తన శుద్ధి చేసి జాగ్రత్త చేసి పెట్టుకుంటే రెండో పంటకి నేను నా పొలంలో వేస్తే అంత టైం పట్టదు అడ్జస్ట్ అవ్వడానికి. మొదటి పంటకు దిగుబడికి రెండో పంట దిగుబడి పెరుగుతోంది. కాకపోతే ఇక్కడ దేశీ విత్తనం మీద ఇంకొక నాలెడ్జ్ ఏంటంటే ఏ కార్తెల్లో ఇప్పుడు జనవరి ఫిబ్రవరి నెలలు ఉన్నాయి, అది కాదు మన కార్తెలు అనేటువంటి చైత్రం వైశాఖం మన తెలుగు నెలలు ఉన్నాయి. దాన్ని బట్టి మనకు ఋతువులు 6 ఋతువులు వేశారు. ఆ ఋతుక్రమాన్ని ఋతువుల యొక్క కదలికని కార్తెల యొక్క కదలికల్ని కొంత గమనించి ఏ కార్తెల్లో ఏ విత్తనం వేయాలి, ఏ సీజన్లో ఏ విత్తనం వేయాలి తెలుసుకుంటే అసలు ఎలాంటి ఇన్పుట్స్ ఇవ్వకుండానే పండేటువంటి విత్తనాలు చాలా ఉన్నాయి. మంచి దిగుబడి వచ్చే రకాలు ఉన్నాయి. మీరు అన్నట్టు దిగుబడి తగ్గడం అదొక కారణం. ఇంకొక కారణం ప్రకృతి వ్యవసాయం వైపు రాకపోవడానికి పండించిన పంట ఎక్కడ అమ్ముకోవాలి అనేది. ఇందాక డిస్కషన్లో గవర్నమెంట్ చేయాల్సినటువంటి మరొక ముఖ్యమైన విషయం కూడా ట్రైనింగ్ సెషన్స్తో పాటు పంట చేతికొచ్చింది, దానికి ఇప్పుడు రైతు బజారు గవర్నమెంటే కట్టించింది. అక్కడ అందరూ వచ్చి అమ్ముతున్నారు, రైతులే ఉన్నారనేది ఏం లేదు, వ్యాపారస్తులు కూడా వచ్చి అమ్ముకుంటున్నారు. అక్కడ ప్రత్యేకంగా ఈ ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి వాళ్ళకి సపరేట్గా ఒక సదుపాయం కల్పించగలిగితే వినియోగదారులకి తెలుస్తుంది ప్రకృతి వ్యవసాయం చేసే వాళ్ళ ఉత్పత్తులు, దేశీ కూరగాయలు లేకపోతే దేశీ ఉత్పత్తులు ఎలా ఉన్నాయి, హైబ్రిడ్వి రసాయనాలు వేసినటువంటివి ఎలా ఉన్నాయి తెలుస్తుంది. రేటు వీళ్ళేంటంటే ఎంత పంట వచ్చిందో ధర వీళ్ళు నిర్ణయించుకునేటువంటి హక్కు కొంత కల్పించాలి. మరీ ఎక్కువ వేరియేషన్ ఉండకూడదు కాక కొంత వేరియేషన్తో మనం గవర్నమెంట్తో నిర్ణయంతోనే, అది కూడా ధరల పట్టిక అక్కడే ఉంటుంది కాబట్టి దీనికి ఎంత ధర పెట్టచ్చు అని చెప్పి గవర్నమెంట్ నిర్ణయించవచ్చు, తప్పేం లేదు కాక. దాని ప్రకారం చేస్తే వినియోగదారులకి దీనికి డిఫరెన్స్ తెలుస్తుంది. వినియోగదారులు వరుసగా వీళ్ళ దగ్గరే తీసుకెళ్తారు, జనరల్గా జరిగేది అదే. అప్పుడు రసాయన వ్యవసాయం చేసేవాళ్ళు కూడా ఇటువైపు మారేటువంటి అవకాశం ఉంటుంది. అది గవర్నమెంట్ ఎంత కాదనుకున్నా తప్పనిసరిగా ఇలాంటి చర్యలు తీసుకోవాలి సార్. మరొకటి, ప్రతి పంటని రైతే పండించినటువంటి ప్రతి పంటని అమ్ముకోలేడు. ఇప్పుడు మిడిల్ మ్యాన్ వ్యవస్థ 40 రూపాయలు ఉండేటువంటి ఒక కూరగాయల్లో 4వ భాగం మాత్రమే రైతుకు వస్తూ ఉంది, 10 రూపాయలు, 30 రూపాయలు మిడిల్ మ్యాన్ తీసుకుంటున్నాడు. అట్లా కాకుండా ఈ మిడిల్ మ్యాన్ ప్రమేయం కొంత తగ్గించి 3 భాగాలు రైతుకి ఇచ్చి 1 భాగం ఎంత కాదనుకున్నా మార్కెటింగ్ కూడా కష్టం ఉంది ప్రకృతి వ్యవసాయంలో. చేసినటువంటి వ్యక్తికి 1 భాగం, అక్కడ కష్టపడినటువంటి వ్యక్తికి 3 భాగాలని గవర్నమెంట్ ఒక కమిటీని కానీ లేకపోతే వాళ్ళు మిడిల్ మ్యాన్ కానీ ఇప్పుడు కార్పొరేట్ కంపెనీస్ని ఇన్వైట్ చేశారు. కార్పొరేట్ కంపెనీస్కి ఈ విషయం స్ట్రిక్ట్గా చెప్పగలిగితే, కార్పొరేట్ కంపెనీలు ఏం పేద కంపెనీలు కాదు కదా, కొన్నాళ్ళు సపోర్ట్ చేస్తే రైతులకి, అయ్యా మీరు పండించిన దానికి 3 భాగాలు మీకు ఇస్తాం అని ఆ భరోసా కానీ ఇస్తే సార్ రైతుల్లో విపరీతమైన కదలికలు వస్తాయి. మంచి దిగుబడి వచ్చే వంగడాలు ఉన్నాయి. ఆ విత్తనాల మీద ట్రైనింగ్ ఇచ్చేటువంటి వాళ్ళని తీసుకొని వచ్చి ఇవి కొన్ని చిన్న చర్యలు, వీటికి అంత ఖర్చు అయ్యేటువంటివి కూడా కాదు. అయితే దానికి సంబంధించిన ఈ పాలసీ మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ ఇన్ఛార్జ్షిప్ తీసుకుంటే, బాధ్యత తీసుకుంటే చాలా తక్కువ టైంలో, నేను సార్కి చెప్పాను సార్, 5 ఏళ్ళు 2029 అనేటువంటిది లాంగ్ పీరియడ్ సార్. కుప్పం నియోజకవర్గంలో 2 సంవత్సరాల్లోనే కంప్లీట్ చేసేయచ్చు మీరు నియోజకవర్గం మొత్తాన్ని న్యాచురల్ ఫార్మింగ్ నియోజకవర్గంగా అని అన్నా. అది ఎట్లా అన్నానంటే ఈ ఆస్పెక్ట్స్లో కానీ వర్క్ జరిగితే ఒక నియోజకవర్గం ఆదర్శంగా ఉంటే ఆటోమేటిక్గా రాష్ట్రం అంతా తప్పనిసరిగా మారేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ మరో సమస్య సార్, ప్రకృతి వ్యవసాయంలో దేశీ గోవు యొక్క ప్రాధాన్యత వెలకట్టలేంది. ఇప్పుడేమో ఇక్కడ చాలామంది పాల కోసము జెర్సీ హెచ్ఎఫ్ ఆవులు పెట్టుకుంటారు. దేశీ గోజాతి అంతరించిపోయే ప్రమాదంలో ఉంది. ఇప్పుడు ఎక్కువ మంది ప్రకృతి వ్యవసాయంలోకి వస్తే ఈ దేశీ గో సంపద మనకు వీళ్ళందరికీ కూడా దేశీ గోవులు అందించాలంటే అక్కడ ఏమైనా సమస్య వస్తుందా? ఆ సమస్యను ఏ విధంగా అధిగమించవచ్చు? లేదు సార్, సమస్య రాదు. ఎందుకంటే అంతరించిపోయిన గోజాతులు చాలా ఉన్నా ఇప్పుడున్నటువంటివి కూడా
రైతులకు సరిపడా సంఖ్యలో ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇందాక కుటుంబం ఆధారంగా ఉండేటువంటిది హెచ్ఎఫ్ జెర్సీలు ఎంతకాలం కదా, ఇప్పటికిప్పుడు మారితే వాళ్ళ ఆధారం కొంత తగ్గుతుంది కదా అని చెప్పి అంటారు. నేను అనేది ఈ డైరీ పాలసీ ఎప్పుడైతే వచ్చిందో, అంటే ఏమంటారు, శ్వేత విప్లవం ఒకటి, డైరీ కాన్సెప్టు ఇప్పుడు శ్వేత విప్లవం వల్ల వచ్చింది. కానీ అంతకుముందు మనం తీసుకుంటే మన తాతల కాలంలో అంతా గోశాలలు ఉండేవి. గోశాల వేరు, డైరీ కాన్సెప్ట్ వేరు కదా. ఈ డైరీ కాన్సెప్ట్లో పాలు తీసుకోవడం, పాలు ఇవ్వడానికి దానికి కావాల్సినటువంటి ఫీడింగ్, డైరీ ఫీడ్ ఇవ్వడం, ఆ డైరీ ఫీడ్లో వాళ్ళు యాంటీబయాటిక్ ఇస్తున్నారు, కొన్ని రకాల ఫీడింగ్లు అయితే స్టెరాయిడ్సే ఉంటున్నాయని చెప్పి తెలుస్తుంది. స్టెరాయిడ్ ఉన్నాయని నేను కూడా నమ్ముతాను. ఎందుకంటే హెచ్ఎఫ్ జెర్సీలు మీరు చూడండి, విపరీతమైన మ్యాథ్ తీసుకుంటారు. ఈ వాళ్ళు ఇచ్చేటువంటి డైరీ ఫీడు ఆపేస్తే మ్యాథ్ తీసుకోవడం ఆగిపోతుంది, మిల్క్ ఈల్డ్ తగ్గిపోతుంది. అసలు ఒక 1 వీక్ 10 డేస్ పాటు వాళ్ళు ఇచ్చేటువంటి ఫీడ్ కానీ ఆపేసామంటే ఎముకలు తేలిపోతుంది, అంత భారీ ఆవు. మిల్క్ ఈల్డ్ విపరీతంగా తగ్గిపోతుంది. అంటే ఆ ఫీడింగ్లో ఎంత రసాయనాలు లేకపోతే అది అంత ఫీడ్ తీసుకోవడం ఉంటుంది. ఇక్కడ నేనేమంటానంటే మిల్క్ ఈల్డ్ కావాలి. ఈ డైరీ పాలసీ కంటే కూడా గోశాల పాలసీకి వెళ్తే, ఇప్పుడు మనం ఎంత కాదనుకున్నా ఒకప్పుడు ఎన్ని ఎక్కువ గోవులు ఉంటే వాళ్ళంత సంపద పరులు. వాళ్ళు ఆవులను బట్టి సంపద నిర్ణయించేటువంటి వాళ్ళంట, ఎకరాలను బట్టి కాదు, భూములను బట్టి కాదు. వీళ్ళకు 1000 ఆవులు ఉన్నాయంటే వీళ్ళకి సంపద. నాకు తెలిసి ఒక మధ్యప్రదేశ్లో ఒక గోమహాసమ్మేళనం మా గురువుగారు తిరుపతిలో మహత్య ఆడిటోరియంలో 2021లో పెడితే ఒక అతను వచ్చాడు అక్కడికి. ఆయన దగ్గర 5.5 లక్షల ఆవులు ఉన్నాయంట మధ్యప్రదేశ్లో. ఇప్పుడు ప్రజెంట్ కూడా వాళ్ళ తాతల యాదవాస్ వాళ్ళు, వాళ్ళ 4 ఫాదర్స్ నుంచి వచ్చినటువంటి సంపద. వాళ్ళ అంతకుముందు ఆయన పుట్టినప్పుడు 7.5 లక్షల ఆవులు ఉండేవంట. మళ్ళీ ఆయన చదువుకొని ఉద్యోగాలకు వెళ్ళిపోయి మళ్ళీ వీటన్నిటిని స్టడీ చేసి ఇంకొకరి దగ్గర మనకి ఇంత సంపద ఉండి కేవలం హోదా కోసమే ఉద్యోగం చేస్తున్నాం అని ఉద్యోగం వదిలిపెట్టేసి ఆ 5.5 లక్షల ఆవులని చూసుకోవడం కోసం వచ్చేసాడంట. ఆయన మాటలో చెప్పాడు, నేను నేరుగా చూస్తే 5.5 లక్షల ఆవులు, అంత సంపద అది. అట్లాంటి సంపదను మనం వదిలిపెట్టేసి 1-2 ఆవులు ఇచ్చేటువంటి పాలని మనం ప్రధానమైన సంపద అనుకుంటున్నామే. అది ఒకంత మూర్ఖత్వమే. మనకు అట్లా అలవాటు చేశారు. విదేశాలకు సంబంధించినటువంటి బ్రీడ్స్ సార్ అవి. విదేశాల్లో మీట్ కోసం డెవలప్ చేసిన బ్రీడ్స్ సంకరపరిచారు. మనం విధి లేక మిల్క్ కోసం తెచ్చుకున్నాం. నేను ఇందాక మనం మాట్లాడుతూ చెప్పాను చూడండి, వేలూరు సిఎంసి హాస్పిటల్లో మాకు ఇంట్లో మాస్టర్ చెకప్ కోసం తీసుకెళ్తే వాళ్ళు మాస్టర్ చెకప్ మొత్తం చేస్తారు, రిజల్ట్ ఇచ్చి డయాగ్నోస్ చేసి రిజల్ట్ ఇచ్చి డైట్ ప్లాన్ కోసం ఒక 1 అవర్ క్లాస్ తీసుకుంటారు. నా దగ్గర ఆడియో కూడా ఉంది. ఆ డైట్ ప్లాన్ ఇచ్చేటువంటి ఒక లేడీ డాక్టరు, న్యూట్రిషనిస్టు, ఆమె ఫస్ట్ ఏం మానేయమంటుందంటే ఈ హెచ్ఎఫ్ జెర్సీ మిల్క్, బయట అంతా వీగను లేకపోతే ఇంకొక కొన్ని పదాలు వినపడుతున్నాయి, కానీ మనం గోమాతని భూమాతని నమ్ముకొని జీవనాన్ని గడించే వాళ్ళం సార్. ఆవు పాలు పచ్చిపాలే తాగి బతికినటువంటి వాళ్ళం మనం. 3000 రకాల జబ్బులు నయమవుతాయని చెప్పి ఆయుర్వేదము సిద్ధ వైద్యం చెప్తోంది. ఏ పాలు శ్రేష్టం కాదంటే హెచ్ఎఫ్ జెర్సీ పాలు శ్రేష్టం కాదు. వాళ్ళు ఏమంటున్నారంటే డాక్టర్లు, హెచ్ఎఫ్ పాలు మీరు ఏదైనా ఒక ఆవు ఈనిన తర్వాత 6 నెలలే పాలు ఇవ్వాలి. మీ హెచ్ఎఫ్ జెర్సీలు 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయినా పాలు ఇస్తూనే ఉంది. అది చాలా ప్రమాదం. అది హార్మోన్స్ ఇంజెక్షన్లు ఇచ్చి పాలు వచ్చేటట్టు చేస్తున్నారు. దాన్ని అలా ఇవ్వడం వల్ల మీ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయ్యి లేడీస్లో బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది, ప్రోస్టేట్ క్యాన్సర్ వస్తుంది. ప్రమాదకరమైన స్థితిలో ఉండేది ఆడపిల్లలు, మధ్య వయస్కులు, వయోవృద్ధులైన ఆడవాళ్ళేను అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. నేను ప్రకృతి వ్యవసాయానికి రాకముందు మాకు ఇంట్లో 6-7 ఆవులు ఉన్నాయి, హెచ్ఎఫ్ జెర్సీలే. నేను ఒక పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చింది. ముందు ప్రకృతి వ్యవసాయం చేయాలంటే ఈ ఆవులు తీసేయాలి. పాలేకర్ గారు చెప్పిన మాట ఎంత బలంగా నాటుకుపోయిందంటే, మీ కళ్ళ ముందు ఎవరైనా నాశనం అయిపోవాలనుకుంటే ఈ హెచ్ఎఫ్ జెర్సీ ఆవులు వాళ్ళకి దానం చేసేవి. నిజం సార్, ఆయన సీరియస్గా చెప్తున్నాడు. నాకు అది ఎంత బలంగా నాటుకుపోయిందంటే, రేపు మనకి ఇంట్లో వాళ్ళని ఎట్లా ఒప్పించాలి, వీళ్ళని ఎట్లా దూరం చేయాలి. వాళ్ళకేంటంటే ప్రధాన ఆధారమే అప్పటికి వ్యవసాయంలో కంటే పాలల్లో ఎక్కువ డబ్బు వస్తుంది. ఖచ్చితంగా
వీళ్ళకి ఆదాయం చూపిస్తే కానీ దీన్ని వదిలిపెట్టరు. అదొక ఛాలెంజింగ్ ఇష్యూ నాది. కాబట్టి వెంటనే దీంట్లో ఆదాయం చూపించాలి, దీన్ని తీసేయాలని చెప్పి 2 సంవత్సరాలు పట్టింది. ప్రకృతి వ్యవసాయం చేయడానికి సంవత్సరం పోరాటం చేస్తే నవారా విత్తనం తీసుకొచ్చి ఈ ఆవుల్ని తీసేయడానికి 2 సంవత్సరాలు పట్టింది. పోరాటం చేసి ఇప్పుడు నేను ఎవరినైతే హాస్పిటల్ తీసుకెళ్ళి ఇంట్లో పెద్దవాళ్ళని చూపించా, చూడండి డాక్టర్లే చెప్తున్నారు, మేము చెప్పాం, పెద్ద వాళ్ళు చెప్తున్నారు ఈ ఆవులు మంచిది కాదు, మన ఆవులు కాదు ఇవి అని చెప్పి. అంటే ఆవే కాదు, హెచ్ఎఫ్ జెర్సీ, మనం ఎక్కడ ఆవు అనలేదు కదా, హెచ్ఎఫ్ జెర్సీ అని అంటున్నాం, చెప్తే వినలేదు కదా, ఇంకైనా వినండి అని అంటే లేదు కదా ఇప్పుడు మన దగ్గర లేవు, మేము వింటున్నాం అని చెప్పాను. ఈ మన దేశవాళీ గోమాతలు సార్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి వాటి హెచ్ఎఫ్ జెర్సీ గోమయం తీసుకుంటే మన చేతికి. అదే మన దేశవాళీ గోమాత గోమయం గోపంచతం చేతికి తీసుకొని మీరు మంచినీళ్ళతో కడిగేయండి, ఎంత శుద్ధి అవుతుందంటే చెయ్యి మనకు తెలుస్తుంది. మురికున్న చెయ్యి ఎట్లా ఉంటుంది నీళ్ళలో కడిగితే, మురికి లేని చెయ్యి ఎట్లా ఉంటుందండి. శానిటైజరు లేకపోతే మంచి సోప్తో చెయ్యి కడుక్కుంటే ఎట్లా ఉంటుందో అంత తేటగా వచ్చేస్తుంది, స్మెల్ ఉండదు. అదే హెచ్ఎఫ్ జెర్సీ గోమయం గోపంచతం విపరీతమైన దుర్గంధం. మీరు ఎట్లాంటి ఫీడ్ అయినా వేయండి, దుర్గంధం మాత్రం పోదు. దాని జెనెటిక్గానే అది జీన్సే మారిపోయినప్పుడు అది ఇంకెట్లా అవుతుంది. కాబట్టి గో సంపద నిజమైన సంపద సార్. ఈ ఆవుల్లో కూడా పాలు, ఇప్పుడు చూడండి తమాషా ఏంటంటే ఈ హెచ్ఎఫ్ జెర్సీ ఆవుల పాలు ఆదాయాన్ని ఇస్తుందని చెప్పి అనుకుంటున్నాం, కానీ 30 రూపాయలు 35 రూపాయల కంటే రేటు రాదు. దేశవాళీ ఆవు పాలు 100 రూపాయలు రేటు తక్కువ లేదు. బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు నన్నే అడుగుతున్నారు, నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి ఒక పుంగనూరా ఉంది, మిగిలినవన్నీ కోడదూడలు ఎద్దులు ఉన్నాయి. నేను ఫార్మింగ్ చేసేటువంటి గోశాలలో ఎక్కువ నాకు ఆవుల కంటే ఎద్దులు బాగా ఇష్టం, అవి అంత ప్రేమగా చూసుకుంటాయి. ఇంకోటి నాకు మా అన్న దగ్గర చిన్న గోశాల పెట్టించా, అక్కడ పాలు ఉంది, ఆయన బస్సులో పెట్టి పంపించేయమంటాడు. మా అన్నది కాలేజీ ఉంటే కాలేజీ బస్సు వస్తుంది, ఆయన 80 రూపాయలకి అమ్ముతున్నాడు పాలు. లోకల్గా పోసేటువంటి వాళ్ళు 30 రూపాయలకు మించి రావడం లేదు. ఇప్పుడు ఏది ఆదాయ వనరు, పాల పరంగా కూడా దేశవాళీ ఆవు ఆదాయ వనరుగా ఉంటుంది. కాబట్టి ఎలాంటి అనుమానాలు లేకుండా అయితే 6 నెలలు పాలిస్తుంది, 7 నెలలు పాలిస్తుంది, రొటేషన్కి ఇంకొక ఆవు తీసుకోవచ్చు కదా. అట్లా చేస్తే రెట్టింపు ఆదాయం వస్తుంది, రెట్టింపు డబ్బు వస్తున్నప్పుడు వాళ్ళు 35 రూపాయలు ఉన్నప్పుడు 80 రూపాయలు రానివ్వండి, 70 రూపాయలు రానివ్వండి, అది 4 లీటర్లు ఇచ్చేది 2 లీటర్లు ఇవ్వనివ్వండి, ఈజీగా ఉంది కదా. మంచి మిల్క్ ఈల్డ్ వచ్చేటువంటి బ్రీడ్స్ కూడా మనకున్నాయి, మన క్లైమేట్ కండిషన్కి సూట్ అయ్యేటువంటి బ్రీడ్స్. అవి తీసుకొని వచ్చి చేస్తే ఎట్లాంటి ఇబ్బంది రాదు, మంచి ఆదాయ వనరు అవుతుంది. ఇంకోటి పాలు ప్రైమరీ ఇన్కమ్ అవుతుంది సార్. మనం గమనిస్తే గో సంపద మేజరు సంపద ఏంటంటే గోమయం నుంచి పిడకలు తయారు చేసుకోవచ్చు, బాగా డిమాండ్. నన్నే అడుగుతున్నారు షాపుల వాళ్ళు, మీరు చేయగలుగుతున్నారు కదా సార్, మాకు పిడకలు ఇవ్వకూడదా, ధూప్స్ చేసి ఇవ్వకూడదా, లేకపోతే ఈ గోపంచతంతో అరకు తయారు చేసి ఇవ్వకూడదా, అట్లా పెద్ద వాళ్ళు ఇంకా జీవామృతం మాకు సప్లై చేయండి, ఘనజీవామృతం సప్లై చేయండి అనేసి. మనం ఎక్కువ ఫార్మింగ్ దీని మీదనే ఉండటం వల్ల అవి ఏవి కుదరవండి మాకు. మీరు వచ్చి చేసుకుంటానంటే ఫ్రీ గోమయం గోపంచతం ఫ్రీగా ఇస్తాం, మీకు ఏం కావాలో చేసుకోండి, మీకు కావాల్సింది తీసుకెళ్ళండి. ఫామ్లో ఎక్కువ ఉంటాం కాబట్టి అది ఇన్పుట్స్ కోసం మాత్రం మేము ఉపయోగిస్తున్నాం. ఇది ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ లాగా తయారు చేసుకోవచ్చు సార్. ఒక 10 ఆవులు గోశాలను మీరు నడుపుకోగలిగితే ఎంత పాలల్లో ప్రైమరీ ఇన్కమ్ అని నేను అంటాను, మిగిలినటువంటివే మేజర్ ఇన్కమ్గా తీసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇన్కమ్ వస్తుంది అని ఇన్కమ్ మనం ఎక్కడన్నా బయట వీడియోలో కూడా చెప్పడానికి నేను ఈ మధ్య రఘువీర్ అని నాకు మంచి మిత్రుడు, నా రకాలు నంబర్ గేమ్ నడుస్తుంది దేశం మొత్తం మీద. మనం 50 రకాలని చెప్పంటే పోటీకి కూడా నాకు వాంటెడ్గానే 100 రకాలని చెప్పేస్తున్నాడు. అట్లాగే ₹1,00,000 లేదా 2 లక్షలు ఎకరానికి అని చెప్పి అనేది నంబర్ గేమ్ నడుస్తుంది అని అంటే నేను అందుకే వీడియోల్లో కూడా ఎక్కువగా ఆదాయం లక్షల్లో లేకపోతే ఇన్ని రకాలు అనేది తగ్గించేసాం మాట్లాడడం. అంత ఆదాయం వస్తుందని అంటే ఎంత ఎక్కువ కష్టపడాలనే దాని మీద కనెక్ట్ అవ్వడం లేదు. గోశాల పెట్టేస్తే లక్షలు వచ్చేస్తాయి, రాలేదనంటే ఓహో వీడు చెప్పింది అబద్ధం, కష్టపడేటువంటి కాన్సెప్ట్ ఉంది అనేటువంటిది మర్చిపోతున్నారు. బేసిక్ దగ్గర నుంచి వస్తే సులభంగా మనం చేయొచ్చు సార్. అది మీకున్న తక్కువ పొలంలో నెలకు ఒక్కోసారి 6 లక్షల దాకా కూడా సంపాదించినామని చెప్పారు. అవును సార్. కానీ ఒక ఉద్యోగి సరాసరిగా ₹1,00,000 నెల జీతం అయితే మీరు నెలకు 6 లక్షలు సంపాదిస్తున్నారంటే అంటే ఇందులో వాస్తవం ఎంత ఉంది? ఉంటే మిగతా వాళ్ళు కూడా మీలాగే కష్టపడితే
కనీసం 6 లక్షలు కాకపోయినా 3 లక్షల వరకైనా సంపాదించే అవకాశాలు ఉంటాయంటారా? ఉంది సార్, 100% ఉంది. ఇప్పుడు మనం ఒకటి పంట తీసుకొని ఆ పంటను మార్కెట్ చేసుకోవడం ఒక రకం. నా దగ్గర పంటను తీసుకొని పంటను మార్కెట్ చేసుకునేటువంటి విధానం నడుస్తుంది, అదొక రకమైన ఇన్కమ్. విత్తనం మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నా, ఎందుకంటే విత్తనం కోసం నేను అవస్థలు పడ్డా. ఒక రకం విత్తనం కోసం వెళ్తే వాళ్ళు ఇంకొక రకం ఇచ్చి ఇదే ఆ రకం అని చెప్పి అనడం గమనించాను. నాణ్యమైన విత్తనం దొరక్క ఇబ్బందులు పడ్డా, డబ్బులు పోగొట్టుకుంటున్నాం, నాణ్యమైన విత్తనం దొరకడం లేదు. ఈ విత్తనం మీద మనకు రైతులతో ఇబ్బంది ఉంటుంది కాబట్టి విత్తనం మీద పనిచేస్తే అదనపు ఆదాయం ఉంటుంది. పంటను అమ్మడం కంటే కూడా విత్తనాన్ని మార్కెట్ చేసుకోవడం, ఇక్కడ విత్తనం అమ్మడం అనేది ఉద్దేశం కాదు. ఎంత కాదనుకున్నా మనం దాని మీద పెట్టుబడి పెడుతున్నాం, మనం దానికి కష్టపడుతున్నాం. పంట తీయడం కంటే విత్తనం తీయడం చాలా కష్టమైన విషయం సార్. 4 నెలలు పంట కాలం అనుకోండి, 6 నెలలు కష్టపడాలి విత్తనం తీయడానికి. దాంట్లో రకాలు ఎక్కువ. ఈ కష్టం కొంత చేయగలుగుతున్నాం. మనం పంట తీసుకునేటువంటి ఆదాయం కంటే రెట్టింపు ఆదాయం ఉంటుంది, ఇదొకటి. మిగిలినటువంటి ఎప్పుడు ఏదో ఒక రకమైనటువంటి ఆదాయం వస్తుండటం వల్ల పంట అయిపోయిన తర్వాత పంట ఆదాయం ఒకటి, విత్తనం మీద సంవత్సరం మొత్తం ఆదాయం వచ్చేది ఒకటి. ఇట్లా కంటిన్యూగా 2-3 రకాల ప్రాసెస్లు చేయబట్టి విత్తనం ఉంటుంది. ఇంకోటి నర్సరీ మనం చేస్తాం పొలంలో, అదొక అదనపు ఆదాయం. కొంతమంది నర్సరీ చేసుకోలేరు. విత్తనం చేయడం, నర్సరీ చేయడం, పంట చేయడం, పంట మీద ఈ ఉత్పత్తులు తీసుకోవడం, ఇవన్నీ ఉంటున్నాయి. కాబట్టి నన్ను అడిగితే నాకున్నటువంటి పొలంలో నాకంటే ఎక్కువ కష్టపడే వాళ్ళు, నేను చెప్పింది 6 లక్షలు చాలా తక్కువ, దీనికంటే ఎక్కువ ఆదాయం కూడా తీయచ్చు. అన్ని రకాల కాన్సెప్ట్లు ఉన్నాయి, అంత డిమాండ్ ఉంది, అంత ఆదాయం వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. ఇప్పుడు మీరు చాలామంది ఇప్పుడు ప్రకృతి పరంగా ఈ రోగాలు నయం చేస్తామని చెప్పేవాళ్ళు బియ్యము మంచిది కాదు, బియ్యం విషంతో సమానం అని చెప్పి ఒక రకంగా ప్రచారం జరుగుతుంది. మిల్లెట్స్లో కూడా కొన్ని మిల్లెట్స్ని అది న్యూట్రల్ మిల్లెట్స్ అని చెప్పి, కొన్ని మాత్రమే సిరిధాన్యాలు అని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు మీరేమో ఈ బియ్యమే ఒక్కొక్క వ్యాధికి ఒక్కో రకమైన బియ్యము ఆ వ్యాధిని తగ్గించే శక్తి ఉందని మీరు అంటూ ఉన్నారు. ఇది జనాలకి కొంత పబ్లిక్కి కన్ఫ్యూషన్ క్రియేట్ చేస్తాం. ఇందులో ఏది వాస్తవం? ఇది అంటే మనం ఏదైనా ఒక స్టేట్మెంట్ అవ్వచ్చు, లేకపోతే మనం మాట్లాడేటువంటి డిస్కషన్లో కావచ్చు, మరొకరిని డిగ్రేడ్ చేయడం ఉద్దేశం కాదు. ఇంకోటి ఏంటంటే మీరు అన్నట్టు ఏది మంచి ఫుడ్, ఏది మంచి ఫుడ్ కాదు, కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం ఒక ఇదిగా ఉంటుంది. వినియోగదారులో లేకపోతే మిగిలినటువంటి వాళ్ళు ఏది క్లారిటీగా తీసుకోవాలనేటువంటి దానికి నా సమాధానం ఏంటంటే, ఏది మన లోకల్ ఫుడ్. అందరూ చెప్పింది వినండి. ఇప్పుడు మిల్లెట్సే తీసుకొని జబ్బు నయం చేసుకున్న వాళ్ళు ఉన్నారు, మిల్లెట్సే తీసుకొని లేని జబ్బులు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. 2 రకాల వాదనలు ఉన్నాయి. కానీ నా వాదన ఏంటంటే, మన లోకల్ ఫుడ్ వరెన్నం. వరెన్నం వాళ్ళు వద్దంటున్నారు సార్. నేను కూడా వరెన్నం, ఏ వరెన్నం వద్దంటున్నానంటే, ఈ హైబ్రిడ్ జెనెటికలీ మోడిఫైడ్ హరిత విప్లవం వల్ల వచ్చిన సంకర జాతి విత్తనాలు, అలాగే జన్యు మార్పిడి చేయబడిన విత్తనాలు చాలా ప్రమాదం. అది ఎంతటి ప్రమాదం అంటే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. మన పూర్వీకులు చూడండి, పిల్లలు కనేటువంటి విషయాలను కంపేర్ చేసుకుంటే 1/2 డజన్ మంది పిల్లలు కన్నారు. ఏజ్ 5 వచ్చే లోపు వాళ్ళకి వచ్చేటువంటి జబ్బుల్లో ఎంతమంది బతుకుతారో ఎంతమంది చనిపోతారో తెలియదు. అంతమంది ఖండానికి కూడా కారణం అది. ఇప్పుడు విజ్ఞానం పెరిగింది, వైద్యం మనకు అందుబాటులో వచ్చింది. 2 చాలు, 3 చాలు, ఇప్పుడు 1 చాలు, రకరకాలు చెప్తున్నారు. అంతమందిని కన్నటువంటి జనరేషన్, అంతమంది కన్నటువంటి జీన్స్ మనలో ఉంటే ఇప్పుడు అసలు పెళ్ళైనటువంటి వాళ్ళకి పిల్లలు కలగడం లేదు. పిల్లలు కలగడం తర్వాత సంగతి, కానీ పెళ్ళైనటువంటి వాళ్ళకి ఈ మన లైంగిక సమస్యలు విపరీతంగా ఉంటుంది. డాక్టర్లే చెప్పేటువంటి విషయం, 100 మందిలో 30 నుంచి 35 మందికి లైంగిక సమస్యలు ఉంటున్నాయి. లైంగిక సమస్యలు అధిగమించినటువంటి వాళ్ళకి జెనెటిక్గా చేంజెస్ కలిగి జీన్సే మార్పు చెంది పిల్లలు కలగలేకుండా ఉన్నారు. దానికి కారణం తగ్గిపోవడం ఒకటి, లైంగిక సామర్థ్యం తగ్గిపోవడం ఒకటి. ఇంకోటి మన లేడీస్లో అనుకోండి, అండం విడుదల అవ్వడానికి తగినటువంటి జీన్స్ వాళ్ళ శరీరంలో మార్పు చెందడం, జెనెటికల్లీ చేంజెస్ జరిగిపోవడం. దానికి కారణం ఏంటంటే ఇప్పుడు చెప్పాను, సంకర జాతి విత్తనాలు.
జన్యు మార్పిడి చేయబడినటువంటి విత్తనాలు, ఆ రైస్ వెరైటీస్ ఎక్కువ తినడం వల్ల. ఇక్కడ క్లారిటీ ఏంటంటే మిల్లెట్స్ తినడం వల్ల మాకు జబ్బు తగ్గిందనేటువంటి వాళ్ళకి నా సమాధానం ఏంటంటే జబ్బు తగ్గుతుంది. నువ్వు మిల్లెట్స్ తినడం వల్ల కంటే కూడా ఫస్ట్ ఏంటంటే ప్రైమరీ పాయింట్, నువ్వు హైబ్రిడ్ రైస్ మానేసినావు, డబల్ పాలిష్డ్ రైస్ మానేసినావు, తెల్లగా మల్లెపూలాగా ఉండే జన్యు మార్పిడి రైస్ నువ్వు మానేసినావు. అక్కడికే నీకు సగం జబ్బులు నివారణకు వచ్చింది. దాంతోపాటు మిల్లెట్స్లో ఉండేటువంటి పోషకాలు ఉన్నాయి, మిల్లెట్స్లో పోషకాలు లేక కాదు, మిల్లెట్లో ఉండే పోషకాలు తీసుకోవడం వల్ల జబ్బు నివారణకు వచ్చింది. ప్రైమరీగా నువ్వు చేసిన పాయింట్ నువ్వు చేసిన విషయం ఏంటంటే రైసు, ఆ జన్యు మార్పిడి చేయబడిన రైస్ ఆపేసాను చూడండి, అక్కడతో నీకు రికవరీ. రైస్ కూడా మానేసినారు కాబట్టి అవును, అది కొంత నీ శరీరం దీంట్లో ఉండేటువంటి ఆరోగ్య లక్షణాలు నీ శరీరం అడాప్ట్ చేసుకొని మెడిసిన్ తయారు చేసుకోగలిగింది. ఇక్కడ నా వాదన ఏంటంటే మన లోకల్ మిల్లెట్గా మన రాగి, జొన్నలు, సజ్జలు, అరికెలు, సామలు, ఊదలు వాస్తవానికైతే మాకు వరిలో కలుపు పంట, అది కలుపు పంటగా తీసి పడేస్తున్నాం. పక్షులు తింటాయి, పక్షులు తినడం అయిపోయిన తర్వాత ఈలో పంట అయిపోతుంది కాబట్టి అట్లే ఉంచుతాం. కొన్ని సందర్భాల్లో నాటు రకాలు విపరీతంగా తింటాయి కాబట్టి దాన్ని పంట అయిపోయిన తర్వాత కూడా తీసుకొని మనం కోళ్ళకు ఆహారంగా వేసేటువంటి వాళ్ళు ఊదల్ని. ఇది మన లోకల్ ఫుడ్ సార్. ప్రధాన ఆహారం వరెన్నం తీసుకుంటూ మనకు సబ్మీల్గా చెప్పుకోవచ్చు ఈ మిల్లెట్స్ని, సిరిధాన్యాలని. నాకు బాగా గుర్తుంది మా అమ్మాయి చెప్పేది, జొన్న అన్నము, జొన్న సంగటి, జొన్న గంజి. మా అమ్మ మా ఇంటికి వచ్చేటప్పుడు, అంటే మా నాన్న పెళ్లి చేసుకుని మా ఇంటికి వచ్చేటప్పుడు ఈ ఫుడ్ అంట. వాళ్ళ ఇంట్లో బాగా వరెన్నం తిని అలవాటు. ఇక్కడికి వచ్చి రాగి సంగటి, జొన్న సంగటి ఇవి తినలేకపోయినారా నేను. మీ నాయన్ని అడిగేది, ఒక పూటన్నా బియ్యం తీసుకొచ్చి పెట్టకూడదా అటని. అప్పుడు కరువు, వర్షాధారంగా పండేటువంటి వరి రకాలు కరువు వల్ల మనకు పండించుకోలేకపోయాం. అప్పుడు జొన్నలు మాత్రమే పండేవి, రాగులు మాత్రమే పండేవి. మనం అంటే దాని అర్థం ఏంటంటే విధి లేక తీసుకున్నాం, అది తక్కువ ఫుడ్ కాదు, వరెన్నం దొరక్క తీసుకున్నాం. వరెన్నం అనేటువంటిది మన షడ్రసోపేతమైనటువంటి భోజనాలకి మూలాధారం. భోజనం తృప్తినివ్వాలి సార్, నేను అందరికీ అదే చెప్తాను. ఆ తృప్తినిచ్చేటువంటి భోజనం మీకు వరెన్నంలో దొరుకుతుంది. జొన్నలు, రాగులు, సజ్జలు ఇవన్నీ కూడా ఇవి తీసుకోవాలి. మీరు అన్నట్టు కొంతమంది ఇది న్యూట్రల్ మిల్లెట్ అని చెప్పి అన్నారనే, అది ఎందుకన్నారో మనకు అయితే పూర్తిగా తెలియదు. మనం వాళ్ళని విభేదించడం లేదు కూడాను, ఎక్కడా కూడా మనం వ్యతిరేకంగా మాట్లాడడం కూడా ఉద్దేశం కాదు కాక. సజ్జలు సార్, సజ్జ పాలు పసిపిల్లలకి తల్లి పాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే సజ్జల్ని నానబెట్టి మొలగట్టి దాన్ని మెత్తగా రుబ్బి ఆ సజ్జ పాలు పిల్లలకి ఇచ్చేటువంటి వాళ్ళు నా చిన్నతనంలో బాగా తల్లిపాలకు ఆల్టర్నేటివ్గా, ప్రత్యామ్నాయంగా. అవును, అంత ఖనిజ లవణాలు, అందులో అన్ని రకాల పోషకాలు మనకు అందేటువంటివి. మరి సజ్జల్ని న్యూట్రల్ మిల్లెట్ అంటున్నారని అంటే వాళ్ళ ఉద్దేశం అదే అర్థం కాలేదు. ఇంకోటి కొర్రలు, వాళ్ళు చెప్పినటువంటి మాటే, కొర్రలు అనేటువంటి ఇటాలియన్ మిల్లెట్ అని అంటున్నారు. అండు కొర్రలు అమెరికన్ మిల్లెట్ అంటున్నారు. ఇటలీ మన పక్కన ఊరేం కాదు, అమెరికా అనేటువంటిది మన పక్క రాష్ట్రము కాదు. అమెరికాలో ఇప్పుడు -డిగ్రీస్లో ఉంది సార్. మీరు వాళ్ళ కాన్స్టిపేషన్తో ఎంత ఇబ్బంది పడతారంటే ఈ అండు కూరలు తిని, మంచి ఫైబర్ ఉంటుంది కానీ కాన్స్టిపేషన్ ఎందుకు వస్తుందనంటే వాళ్ళ క్లైమేట్ కండిషన్ -డిగ్రీస్లోకి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళ టాయిలెట్ మన బెడ్రూమ్ అంత ఉంటుంది, వాళ్ళకి వంట రూమ్ ఉండదు వాస్తవానికి. మా వాడు ఒక అబ్బాయి ఉన్నాడు, వాళ్ళు చెప్తూ ఉంటారు వంట రూమ్ ఉండేటువంటి ఒకే ఒక దేశం ఏదంటే మన దేశమే. వంటగదికి మించిన వైద్యశాల లేదు అంటారు. వాళ్ళకి స్పేషియస్గా ఉన్నటువంటిది ఏంటంటే రెస్ట్ రూమ్. వాళ్ళకి రెస్ట్ రూమ్లో ఏం చేస్తారంటే న్యూస్ పేపర్ ఒకటి పెట్టుంటారు, గంట సేపు కూర్చుంటారు, గంటన్నర కూర్చుంటారు. పిజ్జా బర్గర్లు తిని ఆ క్లైమేట్కి హీట్ రావాలి సార్. ఆ హీట్ జనరేట్ చేయడం కోసం అండు కూరలు వాళ్ళ లోకల్ మిల్లెట్ కాబట్టి తింటున్నారు. అది అక్కడ విమర్శించదగ్గింది కూడా కాదు కాక, అంత హీట్ ఫుడ్ మనం ఉంటున్న ప్రాంతం ఉష్ణమండలం. ఏషియాలో, దక్షిణాసియాలో, ప్రత్యేకించి దక్షిణ భారతదేశం మరీ ఉష్ణమండలం. అంత ఉష్ణమండలంలో అంత హీట్ ఉన్నటువంటి అండుకొర్రలు తిని మనం అరిగించుకునేటువంటి క్రమంలో రకరకాల రసాయన చర్య జరిగి గ్యాస్ ఎసిడిటీ ఫామ్ అవ్వడమా లేకపోతే ఇంకొక రకమైనటువంటి ఇబ్బందులు గురవడమా జరుగుతోంది. సులభంగా అరగగలిగింది మంచి ఫైబరు, మంచి కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటి ఈ దేశవాళీ బియ్యం సరిపోతుందని నేను అంటాను. అట్లా నా దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళే సార్, నేను నాకు అనుభవపూర్వకంగా కొన్ని విషయాలు కొంత, కస్టమర్స్ ఇచ్చినటువంటి ఫీడ్బ్యాక్ కూడా కొంత.
దేశవాళీ బియ్యంతో జావ కాంచుకొని తిన్నామండి. ఈ ఓన్లీ మిల్లెటే తినడం వల్ల వచ్చిన నష్టం ఏదైతే ఉందో మాకు రికవరీ అయింది అని అన్నారు. ఇక్కడ మన డిస్కషన్లో కూడా కన్ఫ్యూజ్ లేకుండా క్లారిటీగా చెప్పే విషయం ఏంటంటే, మీ శరీరానికి ఏ ఆహారం పడిందో, ఏ ఆహారం అడ్జస్ట్ అవుతుందో ఆ ఆహారం మనకు ఎలాంటి సంకోచం లేకుండా తీసుకోవచ్చు. నా రిక్వెస్ట్ ఏంటనంటే, ఒక పూట ఎర్ర బియ్యం ఏదైనా కానీ, నవార, రక్తశాలి, ఉల్లాకరు, పూంగారు, మాపిల్లై సాంబా, ఒట్టొడియాన్ సాంబా, కరుంగురవై, మంచి మంచి రకాలు ఉన్నాయి. ఇవన్నీ ఎరుపు రంగు ఉన్నటువంటి బియ్యం. బైరొడ్లు మన లోకల్ వెరైటీ. ఒక పూట తప్పనిసరిగా ఏదో ఒక రూపంలో. ఇవన్నీ సార్ అంబలికి మంచి రుచి ఉంటుంది. అంబలికి, పెరుగన్నానికి చాలా బాగుంటాయి. మేము ఎక్కడన్నా ఈ కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు నవార బియ్యం, ఎరుపు రంగు ఉన్నటువంటి బియ్యంతోనే పెరుగన్నం పెడతాం. అంత రుచిగా ఉంటుంది. అందులో మంచి ఫైబర్ ఉంటుంది, మనకు సరిపోతుంది. ఒక పూట మనం ఏదో ఒక రకంగా దేశవాళీ బియ్యం తినచ్చు. అట్లాగే రెండో రకం ఇవి మెడికేటెడ్వి, ఈ ఎర్ర బియ్యం, నల్ల బియ్యం, ఇవంతా కూడా ఆరోమేటిక్ వెరైటీస్ ఉన్నాయి. అసలు ఆరోమేటిక్ వెరైటీస్లో ఎన్ని పోషక విలువలు అంటే, మంచి ప్రోటీన్ ఉండేటువంటి రైస్ వెరైటీస్ అన్నీ ఆరోమేటిక్లో ఉన్నాయి సార్. విటమిన్ డి రైస్ అని పేరు ఇంద్రాణి రైస్కి. మన పాలేకర్ గారు, గురువు గారికి చాలా ఇష్టమైన బియ్యం ఇంద్రాణి. అది మహారాష్ట్ర వెరైటీ. అయితే ఆయన చెప్పబట్టి చాలామంది రైతులు వచ్చి తీసుకొని తిన్నారు. అది స్టిక్కీగా ఉంటుంది. కొన్ని రకాల పొంగలి, మనం కొన్ని రకాల పాయసం, ఇట్లాంటి వాటికైతే అద్భుతమైన రుచి ఉంటుంది. వాటిని మనం తీసుకోగలగాలి. మన లోకల్ చిట్టి ముత్యాలు మంచి ఆరోమేటిక్ ఉన్నటువంటి. తమిళనాడులో ఇల్లెపు సాంబా అని ఒక రకం, ఇలుపై పూ సాంబా అనేది. అసలు ఈ మధ్య అది టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నా. హీరో విశాలు డెంగ్యూ ఫీవర్ వల్ల నిలబడలేని స్థితిలో ఇబ్బందులు పడ్డాడు కదా. విషపు జ్వరాలను వాళ్ళు సిద్ధ వైద్యంలో రాసిందంట. విషపు జ్వరాలను సైతం నివారించగల ఒకే ఒక బియ్యం ఇల్లెపు సాంబార్. దాన్ని బియ్యము లైట్ గ్రీనిష్ కలర్ ఉంటుంది సార్, వైట్ రాదు. మీరు ఎంతన్నా పాలిష్ చేయండి, లైట్ గ్రీనిష్, వైట్ రెండు మిక్స్ అయి ఉంటుంది. దాన్ని మనం కొద్దిగా నోకు కొట్టి దంచే, ఒడ్లుగా కూడా దంచి జావగాంచి మనం దించే ముందు ఒక 10-12 జీలకర్ర వేసి, ఒక 4 మిరియాలు దంచి అందులో వేసి ఇంకాస్త మరిగించి, వాళ్ళు కానీ ఆ విషపు జ్వరాలు ఉన్నటువంటి వాళ్ళు రోజుకొక 2 సార్లు లేదా 3 సార్లు లిక్విడ్ ఫుడ్ ఇస్తూ వస్తే ఘనాహారం అరిగించుకోలేరు కాబట్టి త్వరగా కోలుకోగలరు. ఈ ప్లేట్లెట్ కౌంట్ కావచ్చు, లేకపోతే మిగిలినటువంటి ఆ విషాణువులు ఏవైతే ఉన్నాయో, జ్వరం వల్ల వచ్చినటువంటి అణువులన్నీ కూడా కరిగిపోతాయి. అంత అద్భుతమైనటువంటి ఆరోమేటిక్ వెరైటీలో మెడిసినల్ వెరైటీ అది ఇల్లెపు సాంబార్. అట్లాగే అప్పుడప్పుడు పిల్లలకి వాసన వేసేరుగ సాంబార్, దాంతో ఈ పులిహోరను లేకపోతే మామూలుగా పొడి అన్నంగా కూడా ఏ కూరలైనా సరే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ చిన్న పిల్లలకి లోపల కడుపు లోపల కలిగేటువంటి నులు పురుగుల్ని నివారించేటువంటి గుణం మన వాసన వేసేరుగ సాంబార్. ఇది ఇప్పుడు మనం చెప్పడం వల్ల వెలుగులోకి వచ్చినటువంటి విషయాలు కాదు సార్, ఎప్పుడో ఉన్నటువంటివే. అయితే మనం పండించడం ఎప్పుడైతే తగ్గించేసామో దాని గురించి ప్రచారం తగ్గిపోయింది. ఇప్పుడు మనం మిల్లెట్స్ని పండించుకుంటున్నాం. ఇప్పుడు నా పొలంలో ఇప్పుడు రాగులు వేస్తాను, భోగి రోజు నారు పోస్తాను ప్రతి సంవత్సరం. మాకు ఒక పూట మధ్యాహ్నం కూలీలు ఉన్నప్పుడు తప్పనిసరిగా రాగి సంగటే తినాలి. రాగులు ఎక్కువ వేస్తాము, బియ్యం తక్కువ ఉంటుంది. అట్లాగే సజ్జలు, మీరు అన్నట్టు నాగుల చవితికి అయితే అదొక ప్రసాదం, నైవేద్యంగా పెడుతుంది. జొన్నలు, మా పిల్లలకి జొన్న బొరుగులు అంటే చాలా ఇష్టం. మన లోకల్లో, మన చిత్తూరు జిల్లాలో సింగారపు జొన్నలు అని ఉండేవి. రాయచూరు జొన్నలు ఎంత అద్భుతంగా ఉంటాయో, సింగారపు జొన్నలు కర్ణాటక సైడ్ ఎక్కువ పండిస్తారు. రోట్లో వేసి రోకలు దంచితే రోకలి పైకి ఎగరాలే కానీ ఇది నలగదు, అంత అద్భుతమైంది. దాన్ని మిల్లెట్స్ కాదంటే నాకు బాధేస్తుంది. అది కదా ఒరిజినల్ మిల్లెట్. మనం ఎక్కడో బయట దేశాల నుంచి తీసుకొచ్చినవి మిల్లెట్ అని చెప్పి మనం ఎందుకు ప్రచారం చేయాలి? ఇవి అట్లా దంచి దాన్ని కొద్దిగా దంచిన తర్వాత పెనంలో వేస్తే అది పాప్కార్న్ లాగా విరుగుతుంది. దాన్ని జొన్న బొరుగులు బియ్యం పాకంలో వేసి, బియ్యం ఉంటలు వేస్తారు, బెల్లం పాకంలో వేసి జొన్న బొరుగులు ఉంటలు తయారు చేయడం. అంతసేపు దంచినటువంటివి కొద్దిగా పొడి ఉంటుంది కదా, దాన్ని జల్లెడ బట్టి ఆ జొన్న రొట్టెలు తయారు చేసుకోవడం, ఆ నూకతో సంగటి చేసుకోవడం, గంజి కాంచుకోవడం, అన్నం చేసుకోవడం, ఇవి మనకు చేయదగినవి. ఇప్పుడు మాకు జరుగుతూ ఉంటుంది. కాబట్టి దేశవాళీ బియ్యంతో పాటుగా మన లోకల్ మిల్లెట్ని తీసుకుంటేనే అది పరిపూర్ణమైన ఆహారం అవుతుంది.
మంచి న్యూట్రిషన్ ఫుడ్ అవుతుంది, బ్యాలెన్స్డ్ డైట్ అంటే. నువ్వు కొత్తగా పెళ్ళైన వాళ్ళు, సంతానం లేకుండా ఇబ్బందులు పడేవాళ్ళు ప్రత్యేకమైన దేశీ వరి రకాలు తింటే వాళ్ళకి గర్భధారణ అవుతా ఉంది. అవును సార్. తర్వాత గర్భధారణ తరువాత బిడ్డ బాగా పిండం బాగా ఎదిగి ఫ్రీ డెలివరీ అవ్వడానికి ప్రత్యేకమైన బియ్యం రకాలు ఉన్నాయంటున్నారు. అవును సార్. దానికి సంబంధించి మీ వివరణ ఏం సార్? నేను ఒక 4 రకాల రైస్ వెరైటీస్ చెప్తాను సార్. ముందు లైంగిక సమస్యలు తగ్గాల, దానికి కరుంగురవై రైసు. మనం ఆ పదం నోట్ చేసుకొని సిద్ధ వైద్యంలో సిద్ధ మరుతూరు అంటారు తమిళనాడు వాళ్ళు. ఆ పుస్తకంలో రాసినటువంటి కొన్ని రకాల రక్తశాలి గురించి రాశారు, ఈ కరుంగురవై గురించి రాశారు. చాలా అద్భుతమైన రకాలు అవి. ఒకటి కరుంగురవై, రెండవది మాపిల్లై సాంబార్, మూడవది పూంగార్, నాలుగవది మన కుళ్ళాకర్. ఈ 4 రకాలు మీరు చెప్పినటువంటి విషయానికి రిలేటెడ్గా మనం తినాల్సినటువంటివి. మొదటిది లైంగిక సమస్యలతో ఇబ్బంది పడేటువంటి వాళ్ళని చెప్పాం. ఇప్పుడు ఒక వెహికల్కి ఫ్యూయల్ ఎంత అవసరమో మన శరీరానికి, మన శరీరం ఒక వయోజన దశకి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి శరీరాన్ని నడిపేటువంటిది ఎంత కాదనుకున్న వీర్యం, అది వీర్యోత్పత్తి జరగాల. వీర్యోత్పత్తి జరగడానికి కరుంగురవై అనేటువంటి బియ్యము అద్భుతమైనటువంటి బియ్యం నేను పండిస్తున్నాను. ఇది మన థిక్ బ్లడ్ కలర్ ఎట్లా ఉంటుందో ఆ కలర్లో ఉంటుంది రైస్. ధాన్యము మన నవారా ధాన్యంలాగా రంగు ఉంటుంది, బూడిద రంగులో. చాలా అంటే చాలా మంచిది. వాళ్ళు సిద్ధ వైద్యంలో ఇప్పటికీ దేనికి దాన్ని మెడిసిన్గా ఇస్తున్నారంటే ఫస్ట్ ప్రయారిటీ లైంగిక సమస్యలు. దాన్ని మన వయాగ్రా రైస్ అంటారు. నవారాలో కూడా ఆ గుణాలు ఉన్నాయి. నర్వ్స్ వీక్నెస్ని అది స్ట్రెంథింగ్ చేస్తుంది కాబట్టి నవారాని కూడా వయాగ్రా రైస్ అంటారు. దానికంటే ఎక్కువ లక్షణాలు ఉండేటువంటిది కరుంగురవై అనేటువంటి రైస్. నన్నే ఒక యోగా మాస్టర్స్ ఒక 2-3 అడిగారు, అది తమిళనాడు వర్డ్. అది మన వాళ్ళు స్పష్టంగా పలుకుతుంటే, మీకు ఎలా సార్, మీకు నేను రైస్ గురించి విన్నాం కానీ నేను పండించలేదు 2 years ముందు, మీకు కావాలంటే మనకు మంచి మిత్రులు ఉన్నారు, వాళ్ళ నంబర్లు ఇస్తాను తీసుకోండి అని చెప్పి తీసి పంపించాను. వాళ్ళు మన యోగా థెరపిస్టులు చెప్పినటువంటి విషయం లేదండి, మేము పుస్తకాల్లో పతంజలి పుస్తకాల్లో కూడా దానికి సంబంధించినటువంటి మేము చదివాము, లైంగిక సమస్యలకి బాగా పనిచేస్తుంది అని అన్నారు. ఇంకోటి వాళ్ళు సిద్ధ వైద్యంలో బోధకాలు ఉంది కదా సార్, ఒక కాలు ఏనుగు కాలులాగా, దానికి అలోపతిలో అసలు మెడిసినే లేదు సార్. మన వాళ్ళు ఇంత వైద్యం డెవలప్ అయిందని అంటున్నారు కదా, మైగ్రేన్ తలనొప్పికి మెడిసిన్ లేదు, మనకు హోమియోలో ఆయుర్వేదంలో ఉంది. బోధకాలకి మెడిసిన్ లేదు. ఈ బోధకాలను తగ్గించడానికి ఆ రైస్ని వాళ్ళ జావలాగా కాంచి, ఇప్పుడు చెప్పాను చూడండి, జీలకర్ర మిరియాలు దంచి రోజుకు 3 పూటలు ఇవ్వడం. వాళ్ళు నిదానంగా అదేం చేస్తున్నారంటే సార్, మన రక్తాన్ని శుద్ధి చేసి, బోధకాలకి వైద్యంలో భాగంగా మన ఇవి ఉంటాయి చూడండి, జలగల్ని కాళ్ళ మీద పాకించి అక్కడ ఉన్నటువంటి బ్యాడ్ బ్లడ్ని మొత్తాన్ని తీసేస్తూ ఉంటుంది. వాళ్ళకి స్పర్శ ఉండదు సార్, ఆ కాళ్ళలో స్పర్శ లేకుండా పోతే ఆ బ్యాడ్ బ్లడ్ మొత్తం తీయించేస్తుంటారు జలగలతో. అది వైద్యమే చాలా భయంకరమైనటువంటి వైద్యం. ఈ కరుంగురవై అనేటువంటి రైస్ ఏం చేస్తుందంటే ఈ రక్తాన్ని మొత్తాన్ని శుద్ధి చేస్తుంది. ఎక్కడైతే ఈ కాలుకి మోకాలు కింద నుంచి స్టార్ట్ అయితే ఆ రక్తం మొత్తం శుద్ధి అయ్యేటట్టు చేసి పూర్తిగా క్రమేపీ ఆ జబ్బుని నిదానంగానే, అది ఇంగ్లీష్ మెడిసిన్ లాగా పనిచేయదు ఏది కూడా, క్రమేపీ నిదానంగా అది పూర్తిగా జబ్బుని తగ్గించేటట్టు చేస్తాం. అట్లాగే దాంట్లో ఉన్నటువంటి మరొక గొప్ప గుణం ఏంటంటే లేడీస్లో పీసీఓడి సమస్యని తగ్గిస్తోంది, హిమోగ్లోబిన్ కౌంట్ని పెంచుతోంది. అందరూ తినచ్చు సార్, జెంట్స్ లేడీస్ అని వ్యత్యాసం ఏం లేదు. ఇట్లాంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకి అసలు అద్భుతమైనటువంటి రైస్ కరుంగురవై అనేటువంటి రైస్. రెండవది మాపిల్లై సాంబార్ గురించి చెప్తాను. వీర్యకణాలు సమృద్ధిగా పెరగడానికి కరుంగురవై లైంగిక సమస్యల్ని తీరుస్తూ వీర్యకణాలు పెంచుతోంది. దానికంటే ఎక్కువగా వీర్యకణాలు పెంచడానికి మాపిల్లై సాంబార్ అనేటువంటి రైస్. ఇది కండ పుష్టి, ధాతు పుష్టి, వీర్య పుష్టిని కలిగిస్తుంది. వీర్యం ఏర్పడుతుంది, ఆ వీర్యం బలంగా ఉండేటట్టు చేస్తుంది, పిల్లలు కలుగుతారు. నేను కౌంట్ పెరుగుతుంది. నేను అనేది 0 కౌంట్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా, గురుగారు విజయరామ్ గారు చాలామందికి ఇచ్చి టెస్ట్ రిపోర్ట్లు కూడా చూపిస్తే ఆశ్చర్యపోయారు వాళ్ళందరూ. 0 కౌంట్ ఉన్నటువంటి వాళ్ళకి 70 కౌంట్ పెరగడం కూడా గమనించాము.
పిల్లలు కలుగుతున్నారు. 5 కేజీలు తిని పిల్లలు కలిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ట్విన్స్ కూడా పుట్టిన వాళ్ళ సందర్భాలు ఉన్నాయి. 10 సంవత్సరాలు దాటి పిల్లలు కలగలేదు. మన బ్యాక్ టు రూట్స్ ఛానల్ ద్వారానే విన్నా. ట్విన్స్ సార్ ఎస్, శ్రీకాకుళంలో నాలాగా పనిచేసే ఒక రైతు దార్లపూడి రవి, ఆయనకి ట్విన్స్ పుట్టారు. ఆయనే అన్నాడు 5 కేజీలు మాపిల్లై సాంబా తిన్నామండి, అది కూడా గురువు గారు విజయరామ్ గారు చెప్పడం వల్ల మాకు పిల్లలు కలిగారు, ట్విన్స్ పుట్టారు. మీ దగ్గర కొనుక్కున్న వాళ్ళు కూడా అది తీసుకో. పూంగార్ రైస్ ఇచ్చాను సార్. మాపిల్లై సాంబా తర్వాత పూంగార్ గురించి చెప్పాను కదా. పూంగార్ రైస్ ఏంటంటే ఇప్పుడు మగవాళ్ళల్లో వీరికణాలు పెరిగి పిల్లలు కలగడానికి మాపిల్లై సాంబా ఎంత దోహదపడుతుందో, లేడీస్లో ప్రాబ్లం ఉండి వాళ్ళు ఒకవేళ టెస్ట్ చేసుకున్నారు, మగవాళ్ళలో ఏ ఇబ్బంది లేదు, గర్భధారణ సమస్యలతో ఇబ్బంది పడుతోంది స్త్రీలు, అండం విడుదలవ్వడం నిదానంగా జరుగుతోంది, ఋతుక్రమం 2 నెలలకి 3 నెలలకు ఒకసారి జరుగుతుంది, పీసీఓడి ప్రాబ్లం వల్ల పిల్లలు కలగలేదంటే మాత్రం ఈ పూంగార్ రైసు చాలా అంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మనకు అట్లా ఇచ్చి ఆ కారణం కొద్ది పిల్లలు కలిగిన వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు కాల్ చేశారు, మాకు పీసీఓడి ప్రాబ్లం క్లియర్ అయిందండి. మెనోపాజ్కి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువగా వేదనకు గురవుతుంటారు సార్, మానసికంగాను శారీరకంగా వచ్చేటువంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే ఇబ్బందులు. ఇది ఈ పూంగార్ రైస్ అట్లాంటి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. హిమోగ్లోబిన్ కౌంట్ని పెంచుతోంది, ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్ని క్లియర్ చేస్తుంది. ఇట్లా దాని పేరే ఉమెన్స్ రైస్ సార్. మనం గూగుల్ చేస్తే కూడా పూంగార్ రైస్ బెనిఫిట్స్ అని కొడితే పూంగార్ రైస్ అంటే ఉమెన్స్ రైస్ అనేది మనకు గూగుల్లో వీడియోల్లో ఎక్కువగా తమిళ్లో ఉంటుంది. మనకు పొరుగు రాష్ట్రం కాబట్టి మనం తమిళనాడు బార్డరు కర్ణాటక బార్డర్లో ఉన్నాం కాబట్టి కొంతమంది ఆ రైతులతో పరిచయం ఏర్పడడం, ఆ రైతులతో కలిసి జర్నీ చేయడం, కొంత నాలెడ్జ్ కలగడానికి అది కూడా ఒక కారణం. ఇట్లా ఈ పూంగార్ రైసు అంత అద్భుతమైన రిజల్ట్ని కలిగిస్తుంది. కన్సీవ్ అయిన తర్వాత కుళ్ళాకర్ రైస్ అయితే ఇంకా అసలు చెప్పాల్సిన పనే లేదు. ఫ్రీ డెలివరీకి 3rd మంత్ నుంచి వాళ్ళకు కలిగేటువంటి వామిటింగ్ సెన్సేషన్ని కూడా తగ్గిస్తుంది. సహజంగా మనం గర్భంలో అండం రిలీజ్ అయినప్పటి నుంచి వాళ్ళకి కాస్త సత్తు తగ్గినట్టు అనిపిస్తుంది, నీరసం నిస్సత్తు ఉంటుంది. వాళ్ళకి కావాల్సినటువంటి మంచి పోషక విలువలు తయారు చేస్తుంది. హాస్పిటల్కి రెగ్యులర్గా తిని కానీ వెళ్ళామంటే 5వ నెల 6వ నెల అప్పుడు వాళ్ళు ఎర్ర ట్యాబ్లెట్లు ఇస్తూ ఉంటారు, ఐరన్ ట్యాబ్లెట్లు. ఐరన్ ట్యాబ్లెట్లు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అంటే సబ్స్టిట్యూట్గా మనం కెమికల్ని తీసుకోవాల్సిన పని లేదు. ఈ బియ్యమే మనకు అన్ని రకాల పోషకాలని శరీరం తయారు చేసుకునేటట్టు చేస్తుంది. నార్మల్ డెలివరీకి అయ్యేటువంటి శరీర సామర్థ్యం ఏదైతే ఉందో ఈ కుళ్ళాకర్ బియ్యం కలిగిస్తుంది. నాకు తెలిసి చాలామంది ఆ రైస్ తీసుకొని నార్మల్ డెలివరీ అయిన చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఈ మధ్య గురువు గారు విజయరామ్ సార్ అన్నారు, ఫస్ట్ డెలివరీ సిజేరియన్ అయింది, సెకండ్ డెలివరీకి ఈ కుళ్ళాకర్ రైస్ తీసుకుంటే సెకండ్ డెలివరీ కూడా సిజేరియన్ కావాలా, కానీ సెకండ్ డెలివరీ నార్మల్ డెలివరీ అయింది. వాళ్ళే ఫోన్ చేసి చెప్పారని కూడా గురుగారు చెప్పాడు. అట్లాగే వెంకటరమణ గారు, ఆయన ఆఫీస్లో పనిచేసే వెంకటరమణ గారు చెప్పారు. అంత అద్భుతాలు ఉండేటువంటి రైస్ వెరైటీస్ ఉన్నాయి. అది ఇట్లా ఇవి వదిలిపెట్టేసి మనది కాని ఫుడ్ని గురించి మనం ఎందుకు మరొకరు ఎవరో అంటే కొన్ని విషయాల్లో బాధేస్తుంది సార్. మన ఇంట్లో పెద్దవాళ్ళని అడిగితే మనం ఏది తినాలి ఏది కూడా చెప్పేస్తారు. అంటే మనం వయోవృద్ధులతో లేవు, న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. యూట్యూబ్లో కనిపించి చెప్పేటువంటి వాళ్ళే తప్పు కాదు, మంచిదేను, యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవ్వద్దని నేను అంటాను. యూట్యూబ్లో చెప్పేటువంటి వాళ్ళే మనకు పెద్దోళ్ళ, ఇంట్లో వయసులో పెద్దోళ్ళు లేరా, వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు. నేను అడుగుతాను సార్, మా ఇంట్లో మా మిస్సెస్కి నానమ్మ ఇప్పుడు 95 సంవత్సరాలు, ఆమె మనం తినేటువంటి ఫుడ్డే తింటుంది. మేము ముడిబియ్యం తింటే ముడిబియ్యం తింటుంది. ఇదంతా మా చిన్నప్పుడు మేము తిన్నాం. అట్లానే ఆమె ఊదర్ల గురించి చెప్తుంది, అరికల గురించి చెప్తుంది, సామల గురించి చెప్తుంది. ఇప్పుడు నేను చేస్తున్న ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన సలహాలు ఆమె చిన్నతనంలో చేసింది కదా, అవన్నీ మాకు సలహాలు ఇస్తుంది. ఇట్లా ఇంటికి ఒకరు ఉంటారు, ఎంత కాదనుకున్న వయోవృద్ధులు, వాళ్ళ సలహాలు మనం తీసుకుంటే చాలు కదా. ఈ కన్ఫ్యూజ్కి మనం తెరదీసేసిన వాళ్ళం అవుతాం. వాళ్ళు చెప్పిన తినాలన్నా వీళ్ళు చెప్పిన తినాలన్నా ఏది వద్దు. మన లోకల్ ఫుడ్ ఏది, మన ఇంట్లో పెద్దవాళ్ళు ఏం చెప్పారు, వాళ్ళు తిని ఎంత గట్టిగా ఉన్నారు, 95-100 ఏళ్ళైనా ఇప్పటికీ బతుకున్నారు కదా. వాళ్ళని అడిగితే చెప్పారు మేమేం తిన్నాం అనేటువంటిది. ఇక్కడ సార్ మన లొకాలిటీలో
తెల్లవారితో చద్దన్నం తినేవాళ్ళు. బి కాంప్లెక్స్ అంటున్నాం, B12 అంటున్నాం. అప్పుడు మన పూర్వీకులకి ఇందులో బి కాంప్లెక్స్ ఉంటుందని తెలియదు, అది ప్రోబయోటిక్స్గా మారుతుందని తెలియదు, ఇది లాక్టోబాసిలస్ బ్యాక్టీరియా అని తెలియదు. ఇప్పుడు అన్నిటినీ మనం ఆధారాలు చెప్తున్నప్పుడు దాన్ని వదిలిపెట్టేసాం. చద్దన్నం లేదు. మధ్యాహ్నం మంచి రాగి సంగటి, అది అంత ముద్ద తిని మళ్ళీ పోయి పొలం పనులు. సాయంత్రం వెళ్తేనే వేడన్నం తినేవాళ్ళం. ఇది ఒక మంచి ఆహారపు అలవాట్లు. కూరల్లో మనకు దొరికినటువంటి ఆకుకూరలు మాత్రమే తీసుకునేటువంటి వాళ్ళు. ఎప్పుడో పండగలు పబ్బాలు వచ్చినప్పుడు నాన్ వెజ్ తినేటువంటి వాళ్ళు ఇడ్లీ దోశకి వేసుకొని నాన్ వెజ్ నాటుకోడి లేకపోతే ఇంకోటి వాళ్ళ ఆహారపు అలవాటును బట్టి ఇది ఇంతే లైఫ్ స్టైల్. మనం తీసుకునేటువంటి ఆహారం చాలా తక్కువ మోతాదులో ఉండేది మన ప్రాంతంలో, మంచి ఫుడ్గా ఉండేటువంటిది. ఇప్పుడు ఈ ఫాస్ట్ ఫుడ్ కల్చర్ రావడం కారణంగా రకరకాల ఆహార పదార్థాలు, లేకపోతే ఇంకొక ఆహార పదార్థం అని మనమే కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోయి క్రియేట్ చేసుకుంటున్నాం మనమే నేను అంటాను. ఎక్కువగా మనం తీసుకునేటువంటి ఆహారం గురించి యూట్యూబ్లో చెప్పేటువంటి ఎక్స్పర్ట్స్ చెప్తే వినాల్సిన అవసరం లేదంటాను నేను. అది ఇప్పుడు మనకి మన చిత్తూరు జిల్లా కావచ్చు, రాయలసీమ మొత్తం మీద కూడా ఎక్కువ దేశీ వరి రకాలని పండించేది, విత్తనాలు అడిగిన వాళ్ళకి సరఫరా చేసేది మీరే. కాబట్టి ఈ వరి రకాలలో ఇంత గొప్ప గుణాలు ఉన్నప్పుడు దీన్ని ప్రచారానికి, దీన్ని ఎక్కువ పాపులరైజ్ చేయడానికి ఎలాంటి పద్ధతులు అవలంబిస్తే బాగుంటుంది అనే దానిలో నేనేమనుకుంటానంటే, ఇప్పుడు వివాహాలు జరుగుతూ ఉన్నాయి. వివాహం అనేది ఒకసారి వాళ్ళ ఇంట్లో ఒకటో రెండో సార్లు జరిగే పెద్ద కార్యక్రమం. ఆ కార్యక్రమంలో మంచి కార్యక్రమానికి ఆశీర్వదించడానికి వచ్చిన వాళ్ళకి విషాహారాన్ని పెట్టి పంపిస్తూ ఉన్నారు. దానికి బదులు అది హోదా అనుకుంటున్నాను. అది కూడా ఎన్ని రకాలంటే 100 రకాలు అంటున్నారు. ఒక ప్లేట్లో 100 రకాలు పెట్టి 1000 రూపాయలు లెక్క తీసుకుంటున్నారు. అది తీరా తిన్న తర్వాత వాళ్ళకి ఏమైనా మేలు చేస్తుందంటే ఖచ్చితంగా మేలు చేయదు. దానికి బదులు ఈ మన దేశీ వరి రకాల ద్వారా చేసిన ఆహార పదార్థాలని ఆ రోజు వాళ్ళు వండి అందరికీ పెడితే పుణ్యము పురుషార్థం రెండూ వస్తుంది కదా. అలాంటిదే కాకుండా కర్మక్రియలు కావచ్చు, బర్త్డేలు కావచ్చు, ఇలాంటి ఎక్కడెక్కడైతే ఎక్కువ మంది సమావేశాలు పెట్టినప్పుడు ఇలాంటి అప్పుడంతా కూడా ఈ దేశీ వరి రకాల్లో ఏ వరి అయితే మనకి ఎక్కువ, అంటే మీరు చెప్పారు కొన్నేమో పొంగల్కి బాగుంటుందని, కొన్నేమో మజ్జిగ అన్నానికి బాగుంటుందని, కొన్ని బిర్యానీకి బాగుంటుందని. సో ఆ వెరైటీలు వాళ్ళకి తెలియజేసి ఈ పలానా వెరైటీతో మీరు పొంగల్ చేయండి, పలానా వెరైటీతో పరమాన్నం చేయండి, ఇలా దీనికి కాంబినేషన్ అయితే ఈ బియ్యం అయితే బాగుంటుంది అని చెప్పి ప్రచారం చేస్తే కొన్నాళ్ళలో కనీసం ఇప్పటికిప్పుడే కాకపోయినా ఇప్పుడు ఇది పాపులర్ అయ్యే కొద్దీ ఇలాంటి సమస్యలన్నీ తగ్గిపోతాయి. ఇప్పుడు పెళ్ళి అయిన తర్వాతనే ఈ సమస్యలు వచ్చింది. మీరు లైంగిక సమస్య వచ్చిందని చెప్పి డాక్టర్ దగ్గరికి పోతూ ఉంటారు. కనీసం ఆ పెళ్లి రోజైనా మిగతా కార్యక్రమాలు ఏందేందో పెడతా ఉన్నారు, ఏదో మ్యూజికల్ నైట్ అవన్నీ పెడతా ఉన్నారు. దానికి బదులు ఈ రైస్ మేము పెట్టినాము, మీరు తింటా ఉన్నారు, ఈ రైస్ తినడం వల్ల మీకు ఈ లాభాలు ఉన్నాయి అని చెప్పి 5 నిమిషాలు చెప్తే చాలు, రోజంతా చెప్పాలి వాళ్ళు. అంటే కొంతమంది అయినా దాంతో మారుతారు. ఆ పెళ్లి చేసుకున్న వాళ్ళకి కూడా అవగాహన వచ్చి, కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళకి కూడా అవగాహన వచ్చి, వాళ్ళు కూడా ఆ తర్వాత రోజుల్లో తిన్నా కూడా 1 సంవత్సరానికైనా వాళ్ళకి పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది కదా. ఇవి కాకుండా ఇంకేమైనా వేరే రకంగా దీన్ని ప్రచారం చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మనం మంచి విషయాలు మాట్లాడుకోకపోవడం కూడా ఒక ప్రమాదమే. ఇప్పుడు ఇందాక కన్ఫ్యూజన్, ఏ ఫుడ్ తినాలి, ఎలాంటి ఫుడ్ తినాలి అనే దాని గురించి వాళ్ళ సొంత ప్రభావం కోసమా లేకపోతే గుర్తింపు కోసమా కొన్ని రకాల డైట్లు రకరకాలు మనం చెప్తుంటాం. మనకు వాళ్ళతో ఏ విధంగానూ విభేదం లేదు కాబట్టి మనం ఓపెన్గానే మాట్లాడవచ్చు కాక, ఇవి ఇప్పుడు మనం తెలుసుకొని ఇప్పుడు పండించడం ప్రారంభించాం సార్. మనం తింటున్నాం. ఇప్పుడు మా ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా నేను పండించేటువంటివే మ్యాండేటరీగా. మా ఇంట్లో ఒక చిన్న కండిషన్ ఏంటంటే, న్యాచురల్ ఫార్మింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నెగిటివ్ మాట్లాడకూడదు, పాజిటివే ఉండాలి. ఎంత కాదనుకున్నా మనకు కావాల్సినంత ఇన్కమ్ కొంత జనరేట్ చేసుకోగలుగుతున్నప్పుడు ఇంకా నెగిటివ్ ఎందుకు? వాళ్ళు అట్లన్నారు, వీళ్ళు ఎట్లన్నారు, ఎవరు ఏమనుకున్నా వదిలిపెట్టేసి మనం ఏం తింటున్నాం మన ఇంటికి వచ్చినటువంటి వాళ్ళకి అదే పెట్టాం.
అది శుభకార్యాల మన ఇంట్లో జరిగినవి ఇవే పెడతాం. ఏ ఏ రైస్తో మీరు అన్నట్టు ఏ ఏ రైస్తో ఏ ఏ పదార్థం బాగా వస్తుందో తెలుసు కాబట్టి, వండే విధానం తెలుస్తుంది కాబట్టి వంట మాస్టర్లకు మనం నేర్పించి చేస్తున్నాం. మా ఇంట్లో శుభకార్యాలన్నీ ఇవే జరుగుతున్నాయి. మొదట కొద్దిగా అటు ఇటుగా ఉన్న ఒక ప్రోగ్రాంలో సక్సెస్ చేసాం. అసలు ఇంట్లో ఒక దైవ కార్యం జరిగితే, మన ఏమంటారు సత్సంగం జరిగితే 200 మందికి భోజనాలు పెట్టాం. ఆ 200 మంది సత్సంగంలో పాల్గొన్న దైవ కార్యం కంటే మన ఈ భోజనాల డిస్కషనే ఎక్కువ ఉంది పాజిటివ్గా. మంచి సత్సంగంలో ఏం జరుగుతుంది, మానసికమైనటువంటి ప్రశాంతత, మానసికమైన ఆరోగ్యం కలుగుతుంది. శారీరకమైన ఆరోగ్యం ఈ బియ్యం వల్ల కలుగుతుందని చెప్పి నేను అక్కడ ప్రోగ్రాంలో చెప్పాను. మా ఇంట్లో జరిగిన ప్రోగ్రాం వాళ్ళు చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయినారు. అట్లా ఇప్పుడు మన ఇంట్లో జరిగిన కార్యక్రమాల నుంచి ప్రారంభించాం. ఇప్పుడు బయట జరిగే రైతుల కార్యక్రమాలకి వండి పెడుతున్నాం. పెళ్ళిళ్ళు చేసే విధానాన్ని కూడా వెళ్ళాం. గురువు గారితోనే నేను ఒక 2 పెళ్ళిళ్ళు కార్యక్రమాలకి కలిశాను. తిరుపతిలో మణి గారు వాళ్ళ ఇంట్లో వివాహ కార్యక్రమానికి 6000 మందికి భోజనాలు వండి పెట్టాం. దాదాపు 25 మంది ప్రకృతి వ్యవసాయం చేసే రైతులు ఇన్వాల్వ్ అయ్యి, అక్కడ ఒక డిషెస్ కూడా ఎట్లా అంటే ఫస్ట్ వెల్కమ్ డ్రింకే చెరుకు రసం పెట్టాం. మన అశోక్ రెడ్డి గారు గుంటూరులో, ఆయన చెరుకు రైతు. వెల్కమ్ డ్రింక్ దగ్గర నుంచి వాళ్ళు కంప్లీట్గా అయిపోయి కిల్లి తాంబూలం వేసుకునేంత వరకు కంప్లీట్ న్యాచురల్ ఫుడ్డే పెట్టాం. ఆయన పెళ్ళికి అయినటువంటి ఖర్చు ఇవంతా వదిలిపెట్టేస్తే ఒక 6 నెలల పాటు ఆ ట్రాన్స్లోనే ఉండిపోయాడు. ఇది వచ్చినటువంటి వాళ్ళు పొగుడుతారు చూడండి, అంత సంతోషపడ్డాడు. పెళ్ళి గ్రాండ్గా చేసినాడు. వాళ్ళ పిల్లలు, పెళ్ళైనటువంటి పిల్లలు సంతోషంగా ఉన్నారు. వచ్చినటువంటి వాళ్ళందరూ పొగిడారు. దీనికి ఇనిషియేషను పెళ్లి పెద్దలు తీసుకోవాలి. ఇనిషియేషన్ తీసుకున్నటువంటి గురువు గారు విజయరామ్ గారు కారణం. మమ్మల్ని అందరినీ ఏకం చేయడం. నేను ఆ పెళ్ళికి 9 రకాల రైస్ వెరైటీస్ నేను నా వంతుగా నేను పండించి నేను సప్లై చేశాను. నాకు కొంత అవగాహన కలిగింది. ఒక పెళ్ళిళ్ళలో ఇట్లా భోజనాలు వండి పెట్టాలి, ఇన్ని రకాల రైస్, ఇంకా మనం మంచి క్వాలిటీ ఉండేటువంటివి, మంచి పోషక విలువలు ఉండేటువంటివి మనం పండించుకోవాలని చెప్పి ఇంకాస్త ఎనర్జీ పెరిగింది. ఇంకొన్ని రకాలకు పోయాం. ఇట్లా ఇప్పుడు మార్పు వస్తాం సార్. చాలా పెళ్ళిళ్ళు గురువుగారు విజయరామ్ సారే దాదాపు 30 నుంచి 32 పెళ్ళిళ్ళు ఏమో చేశారు. అశోక్ గారు చేస్తున్నారు, వైజాగ్లో సత్యనారాయణ గారు చేస్తున్నారు. ఇటువైపు నా పరిధిలో మనకున్న సమయాన్ని బట్టి కొన్ని కార్యక్రమాలు నేను అటెండ్ అవుతున్నా, చేస్తున్నా. వస్తుంది సార్, మార్పు అయితే వస్తుంది. ఇంకొంచెం సమయం పడుతుంది. అది. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.